ఈశ్వరుడి మీద ద్వేషమా? కస్తం చరాచర గురుం నిరువైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. శంకరుడి మీద ద్వేషం పెట్టుకున్న మనిషికి పుట్టుగతులుంటాయా చెప్పండి? ఈ చరాచర జగత్తుకు గురువు శంకరుడు. నిరువైరం, ఎవరి పట్ల శత్రుత్వాన్ని పెట్టుకోనటువంటి వాడు, లేనటువంటి వాడు. శాంత విగ్రహం, పరమశాంతమూర్తి. శంకరుడు ఎంత శాంతుడు అంటే శాంతాకారం అన్నట్టే, శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం. శివుడికి 2 రూపాలండి. ఒక రూపము అఘోర, ఒక రూపము శివ. శివుడంటే శాంతుడు, భద్రమునిచ్చేవాడు, అమంగళమును పారద్రోలేవాడు, ఆశ్రయించినటువంటి వారికి మోక్షమునిచ్చేవాడు, ఎల్లప్పుడూ సుఖమును సంతోషమును ఆనందమును ఇచ్చేటువంటి స్వరూపమే శివస్వరూపం. అటువంటి జగత్తుకు పరమదేవత ఈశ్వరుడు శంకరుడు. ఆ శంకరుని మీద ద్వేషం పెట్టుకుంటే ఇంకేమని చెప్పాలి? స్వామి, ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ జామాతుః శ్వేషురస్య చ. మామా అల్లున్ల ఈ కలహానికి కారణమేదో చెప్పండి అన్నాడు. అప్పుడు మైత్రేయుడు చెబుతున్నాడు, పూర్వము ఒక బ్రహ్మాండమైనటువంటి దేవసత్రం జరిగింది. చాలామంది ఋషులు, మునులు, తపోనిష్ఠులు, యోగులు, దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సకల దేవతా గణము, ఇంద్రాది దిక్పాలకులు, సకలమైనటువంటి దేవతాగణమంతా సభామండపంలో కూర్చొని ఉండగా అక్కడికి దక్ష ప్రజాపతి రావడం జరిగింది. పెద్దవాడు వచ్చినప్పుడు మిగతా వారు లేచి నిలబడటం సభా సంప్రదాయం, గౌరవం. దక్షుడు అందరికంటే పెద్దవాడు కాబట్టి, ప్రజాపతి కాబట్టి దేవతలంతా లేచి నిలబడి గౌరవాన్ని చూపించారు. బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి లేచి నిలబడలే. శంకరుడు ధ్యానావస్థిత చిత్తంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు కాబట్టి దక్షుడు వచ్చినటువంటి విషయాన్ని గమనించలేదు, చూడలేదు. ఆయన లేచి నిలబడలేదు. అందరూ లేచి నిలబడ్డారు. నిలబడని వారు ఎవరున్నారా అని చూస్తే 2 కనిపిస్తున్నారు, బ్రహ్మ శివుడు 2. కోపం వచ్చింది. దేహాభిమానం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. నేను, హోదా, నా పదవి, నా ప్రయోజనం ఇవన్నీ ఉంటే వీడికి మనశ్శాంతి ఉండదు. నేను అనేది చూపించుకోవాలి. చాలా వరకు జగత్తులో అందరిని పాడు చేసేది ఈ భావనయే. ఆత్మాభిమానం మంచిది ఉండడం, దురభిమానం ఉండవద్దు దుర్యోధనుడిలాగా. ఈ దక్షుడికి దురభిమానం ఎక్కువ, అహంకారం ఎక్కువ,
అహంకారం ఉన్నటువంటి వాడు భగవద్ ఆగ్రహానికి పాత్రుడవుతాడు అన్న కథ భాగవతంలో చూపిస్తున్నారు. అందరూ నిలబడ్డారు, నిలబడిన వాళ్ళు ఇద్దరు కనిపిస్తూ ఉంటే కోపం వచ్చింది. ఇంకేమిటి, కోపం వస్తే ఏమవుతుంది? భగవద్గీతలో కోపము ఎలా పుడుతుందో చూపించారు. గీతాశాస్త్రములో కోపానికి రీజన్, కారణమేమిటి అంటే చెప్తారు అక్కడ, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. విషయములను అనుష్ఠించటం వల్ల, ధ్యానించడం వల్ల ఆ విషయముల యందు సాంగత్యము ఏర్పడుతుంది. వెంటనే ఏమవుతుంది? సంగాత్ సంజాయతే కామః. కోరిక పుడుతుంది. సాంగత్యం వల్ల కోరిక పుడుతుంది. కామాత్ క్రోధోభిజాయతే. కామం యొక్క తమ్ముడే క్రోధుడు. కాముడు క్రోధుడు అన్నదమ్ములు ఇద్దరు. కోరిక తీరింది అంటే కోపంలే, కోరిక తీరలే క్రోధోభివర్ధజాయతే. కోపం వల్ల ఏమైంది? క్రోధాత్ భవతి సమ్మోహః. మోహం కలిగింది. ఈ మోహం అంటే మామూలు మోహం కాదు, సమ్యక్ మోహం. నీ వివేకమును హరింపచేసేటువంటి మోహం. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. బుద్ధికి భ్రమణం కలిగింది. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః. స్మృతి పోయింది, బుద్ధి నాశనమైంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఏమైంది? బుద్ధి పోయింది, వాడు నశించాడు. అందుకే భగవానుడు ఎంతో అద్భుతంగా ఒకదానితో ఒకటి ఎలా పెనవేసుకొని వస్తాయో జీవితంలో, దేనిని ఎలా జయించగలుగుతామో చాలా అద్భుతంగా నేర్పించాడు. కోపం చెడ్డది. కోపం ఎంత పనైనా చేయనిస్తుంది. ఒకరి కోపం ఇంకొకరి నాశనానికి ఉపయోగపడుతుంది కొన్నిసార్లు. ఒకరి కోపం తన నాశనానికి ఉపయోగపడుతుంది కొన్నిసార్లు. మొత్తానికి సూత్రం ఏమిటి అంటే, కోపం వల్ల నాశనం తప్ప వృద్ధి ఉండదు. అయితే కోపం రావద్దా? రావాలి. కోపం వల్ల ప్రయోజనము ఉంది. ఎప్పుడు ప్రయోజనం? ఆ ఆగ్రహం ధర్మాగ్రహం అయితే. రామాయణంలో రామచంద్రమూర్తి గుణములను వర్ణిస్తున్నటువంటి వాల్మీకి మహర్షుల వారు నారద ముఖంగా చెప్తాడు. అక్కడ ఒక మాట అంటాడు బాలకాండలో, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరి కోపమునకు దేవతలు కూడా భయపడతారో. రుద్రనమకంలో కూడా చెప్పారు కదండి, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. హే రుద్ర, నీ కోపానికి మొట్టమొదటి దండం పెడుతున్నా. కానీ ఈశ్వరుడి యొక్క ఆగ్రహం సృష్టి లయానికి ఉపయోగపడుతుంది.
రామచంద్రమూర్తి యొక్క కోపము అధర్మాన్ని తొలగించటానికి ఉపయోగపడ్డది. మన యొక్క కోపము ఇతరులను నాశనం చేయటానికి ఉపయోగపడుతుంది. ఎందుకండి? పరమశాంతంగా ఉంటే సరిపోలే. ఇది చెప్పటం చాలా సులువు, నేను కూడా చెప్తా. ఆచరణ చాలా కష్టం. రాదు అని లేదు. క్రమక్రమంగా, అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ పరిణతి రావాలి, ఆలోచన పెరగాలి, వివేకంతో ఆలోచించాలి. చాలా వయస్సుతో పాటు ఇవి పెరిగితే మనం ఎక్కడా ఇబ్బంది పడవండి. చాలామంది ఇబ్బంది పడేదే ఇక్కడ. మాకు జాతకాలు బాగుండట్లే, మాకు ఇంకా ఏమో అయిపోయింది. ఏమీ కాదు, ఏమీ కాదండి. మనకు ఒక సమున్నతమైనటువంటి సహనం ఉంటే ప్రపంచంలో ఏదైనా మన చేతిలోకి వస్తుంది. కావలసిందల్లా భయంకరమైన ఓపిక. అది లేకపోవటమే ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కూర ఉడికేంత వరకు వంట చేసేవాడికి ఓపిక లేకపోతే కూర పాడైపోతుంది. ఓపిక ఉండాలి. కుండను తయారు చేసేటువంటి కుమ్మరి ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటే అది కుండ తయారయ్యేంత వరకు ఓపిక లేకపోతే కుండ పగిలిపోతుంది. కర్మ యొక్క ఫలం వచ్చేంత వరకు ఓపిక లేకపోతే నిన్ను నీవు నాశనం చేసుకుంటావు. అంత గొప్ప ప్రజాపతి, బ్రహ్మకు కొడుకు, పెద్ద మనిషి, చాలా గొప్ప పదవి ఉన్నటువంటి వాడు, ఇన్ని యోగ్యతలు ఉన్నటువంటి దక్షుడు ఒక శంకరుడు లేచి నిలబడలేదు అన్నటువంటి పిచ్చి కారణంతో శివనింద చెయ్యటం మొదలుపెట్టాడు. ఇగో ఇలాగే ఉంటుంది పిచ్చి కారణాలు. వీడు నాకు నమస్తే పెట్లే, వీడు అంతు చూస్తా, వీడు లేచి నిలబడలే, వీడిని నాశనం చేస్తా, వీడు నాకు మర్యాదనివ్వలే. ఎందుకు మర్యాద కోరుకోవటం? అందుకే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటే లైఫ్ నాశనానికి వస్తుంది. ఇప్పుడు అదే చాలామందిలో ఉన్నది. అదే తెలుగులో చెబుతారు, లేంది కోరకురా దేవుణ్ణి దూరకురా. ఓ సామెత, లేంది గోరకు దేవుణ్ణి తిట్టకు. మనకన్నీ దేవుడు చెయ్యాలి, దేవుడికి నువ్వేం చెయ్యవు. ఓ కొబ్బరికాయ కొట్టగానే, ఓ దండం పెట్టగానే, ఓ స్తోత్రపారాయణం చెయ్యగానే అన్నీ వచ్చి పడాలి. పుణ్యం కూడా ఇన్స్టెంట్గా రావాలి. బ్యాంకుల్లో పెట్టినటువంటి డబ్బు 7 ఏళ్ళు అయితే కానీ 8 ఏళ్ళు అయితే కానీ డబల్ కాదు. వెధవది ఇక్కడే ఇంత ఉంటే నీ కర్మ చేస్తే అది పండి అది పక్వానికి వచ్చి దాని ఫలం ఇవ్వటానికి సమయం పట్టదండి. కాబట్టి జీవితంలో ఇటువంటి కథలు మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, దక్షుడిలాగా ఉండవద్దు. పుష్పదంతాచార్యుల వారు మహిమ్న స్తోత్రంలో రాస్తారు, క్రియాదక్షో దక్ష క్రతుపతిరధీశస్తనుభృతాం. దక్షుడు క్రియలో దక్షుడేమో కానీ జీవితంలో దక్షుడు కాడు. దక్షుడు అంటే అర్థం ఏమిటి అంటే సమర్థుడు అని అర్థం. ఎక్కడ సమర్థుడు? సృష్టి చేయటంలో సమర్థుడు, కానీ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవటంలో అసమర్థుడు.
కాబట్టే తిట్టడం మొదలుపెట్టాడు. ఇక తిడుతూనే ఉన్నాడు. తిట్టి 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 శంకరుడు వీడు తిడుతున్నాడన్న స్పృహలో కూడా లేడు. ఆత్మారాముడు కదా. అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడు, ఎంత గొప్ప మాటనో. భాగవతంలో కొన్ని శ్లోకాలు విడిచిపెట్టి వెళ్ళబుద్ధి కాదు. ఇక్కడ చూడండి, శుకుడు చెప్తున్నాడు, ఆత్మారామం కథం ద్వేష్టి. ఆత్మారాముడు అంటే బయట వస్తువులతో ఆనందాన్ని పొందేవాడు కాదు, బయట ఉన్నటువంటి వేటితో సంబంధం లేనటువంటి వాడు. ఆనందం తనలోనే ఉన్నది అన్న భావనలో ఉండేవాడు. ఇది ఆత్మారామం కథం ద్వేష్టి. మొగడు తిడుతూ ఉంటే భార్య పట్టించుకోకపోతే కోపం ఎవరికి పెరుగుతుంది? తిట్టేవాడికే పెరుగుతుంది. తిట్టబడేవారు చాలా ప్రశాంతంగానే ఉంటారు. ఆయన అలాగే అంటారు తిట్టుకొని. తిట్టి 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 ఏమి రియాక్షన్ లేదు. ఈ రియాక్షన్ ఉండకపోతే ఆ రియాక్షన్ కూడా వీడే చూపించాలనుకుంటాడు. అందుకే ఇన్ని తిట్టినా ఈశ్వరుడు మాట్లాడలే. డోంగ్రే మహారాజు గారు ఈ ఘట్టాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఒక మంచి మాట చెప్పారు. అంటే ఇవన్నీ మనకు ఒక పాఠాలు. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. శివుడిలాగా ఉండాలి, దక్షుడిలాగా ఉండవద్దు. ఇద్దరు దేవతలను తిట్లుబడ్డారు. దక్షుడి చేత శంకరుడు తిట్లుబడ్డాడు, శిశుపాలుడి చేత కృష్ణుడు తిట్లుబడ్డాడు. రోజు పొద్దున లేస్తే శిశుపాలుడు లెక్కబెట్టి తిట్టేవాట. 99 దగ్గరికి వచ్చి ఆగేవాడు, మళ్ళా మిగతా రేపు కంటిన్యూ చేస్తా అని. రాజసూయ మహాయాగంలో నశ పెరిగింది, మత్తు పెరిగింది. అందుకే డోంగరే స్వామి వారు అన్నారు, దక్షుడి తిట్లను శివుడు ఎలా భరించాడు, శిశుపాలుడి తిట్లను కృష్ణుడు ఎలా భరించాడు, మీకు కారణం తెలుసా అని చెప్పి, శివుడి శిరస్సు మీద జ్ఞానగంగ ఉన్నది కాబట్టి దక్షుడు తిట్టిన తిట్లను లెక్కలో పెట్టుకోలే శంకరుడు. విష్ణువు యొక్క పాదాలయందు గంగ ఉన్నది కాబట్టి ఆయన శిశుపాలుణ్ణి పట్టించుకోలేదు. మన నెత్తి మీద అజ్ఞాన గంగ ఉన్నది కాబట్టి మనం అన్నీ పట్టించుకుంటూ ఉన్నాము అన్నాడు. అందుకే మనం కూడా ఆ గంగ నీళ్లను రోజు చల్లుకుంటే పెరుగుతుంది. అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. చక్కగా జ్ఞానగంగ చేత పునీతులు కావటం. కాబట్టి వినోబా భావే గారు చెప్తారు, ఆచార్య, కోపం మంచిదే, కానీ మీరంతా కోపం మీద కోపం తెచ్చుకోండి అన్నాడు. ఇక కోపం మీద కోపం తెచ్చుకుంటే అది మీకు రాదు. శివనింద చేసినటువంటి వాడి గతి ఏమవుతుంది భాగవతమే చెప్పింది. చాలా తిట్టాడు, ఆ తిట్టిన తిట్లను నేను మీకు చెప్పలేను. ఎన్నో మాటలు అన్నాడు, ఆ మాటలను పట్టించుకోలేదు. ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోతారు. అందరూ పడుకున్నారు. శంకరుడు మంచి నిద్రపోయాడు ఇంటికి పోయి. నిద్రపోనివాడెవడు ఈ జగత్తులో అంటే దక్షుడు. అరే ఇన్ని తిట్లు తిట్టా, మనిషిలో చలనం లేదు, రియాక్షన్ లేదు, యాక్షన్ లేదు, ఏదో చెయ్యాలి మనకు ఉంటుంది.
శత్రుత్వం ఎవరి మీద పెట్టుకుంటే వాళ్ళు నాశనమయ్యేదాకా నిద్రపట్టదు. ఇవన్నీ మనకే పాడు చేస్తాయి. చాలా చూడండి, చాలామందికి నిద్రలు ఉండవు. ఈ మధ్యకాలంలోనైతే ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటోంది. మాకు అస్సలు బాగుండట్లేదండి, మాకేం బాగుండట్లేదు. మనకు బాగుండట్లేదు అంటే జాతకం మీదకి వెళ్తాం. జాతకంలో కూడా నేను ఈ మధ్య చాలా పరిశోధన చేశాను. ఖాళీ ఉన్నాం కదా, లాక్డౌన్, సప్తాహాలు లేవు, ఏం లేవు. ఈ జాతకాలు ఎక్కువైపోయినాయి నాకు. చివరికి నేను ఒక భయంలో పడిపోయినా. ప్రస్తుతం మీకు చెప్పకూడదు. చివరికి ప్రవచనకారుడిగా కాకుండా జ్యోతిష్యుడిగా నేను ఎక్కడ స్థిరపడిపోతానో ఏమిటో అని. ప్రవచనం చెప్పడం నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టమైన పని ఇదే. కానీ మరి ఈ లాక్డౌన్లో నడవాలి కదా జీవితం. 5 నెలలు 6 నెలలు ఖాళీగా కూర్చుంటే ఎవడు పోషిస్తాడు? ప్రవచనాలు లేవు, ఏం లేవు. బయటికి వెళ్ళాలంటే కష్టం. అంటే ఏదో ఒక ఉపాధి కావాలి కదా. ఆ ఉపాధి కోసమని సరే ఇది చెప్పేద్దాంలే, ఏదో ఒకటి శాకాయ వాస్యాత్ లవణాయ వాస్యాత్ అంటాం. ఏదో నడవాలి కదా. నిజంగానే నడిపించింది జ్యోతిష్యమే. ఇన్ని రోజులు ఏదో అంటే చెయ్యి చాచకుండా ఎదుటి వ్యక్తి దగ్గర గౌరవంగా బ్రతకటం కోసం, నాకు ఇది లేదు అని అడగకుండా భగవంతుడు ఏదో రకంగా ఆదుకుంటాడు, ఏదో సమయంలో, ఎప్పుడు ఎలా. అలా చాలా ఈ మధ్య కాలంలో పురాణాల మీద కంటే జ్యోతిష్యం మీద ఎక్కువ చూడటం జరిగింది. అవసరం, మనిషికి అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో దశలు, అంతర్దశలు, లగ్నము, పంచమస్థానము, సప్తమస్థానము, కర్మ, ప్రారబ్ధము, తనుస్థానము, ఇలా ఒక్కొక్క స్థానాన్ని పరిశీలన చేస్తూ ఈ జాతకుడు ఎలా ఉంటాడు, ఆ జాతకుడు ఎలా ఉంటాడు, ఇది ఏమిటి, అది ఏమిటి, అసలు దీని మీద నడిచింది. చివరికి తేలిన సారాంశం ఏమిటి అంటే, గ్రహాలు యోగాన్ని చూపిస్తాయి కానీ యోగాన్ని నీ ప్రయత్నం లేకుండా నీకు ఇవ్వవు. గుర్తుపెట్టుకోండి. ఒక యోగం ఉంది, శశయోగం ఉంది. స్వక్షేత్రంలో మీనంలో గురువు బ్రహ్మాండమైన యోగమే. రుచక యోగం ఉంది, కుజుడు స్వక్షేత్రంలో ఉంటే. ఈ యోగాలన్నీ కుర్చీలో కూర్చుంటే వస్తాయా? రావు. ఈ యోగం ఉంది, నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చెయ్యకుండగా ఈ జగత్తులో నీకు ఏది లభ్యము కాదు. గుర్తుపెట్టుకోండి. అన్నీ తెలిసినప్పటికీ ప్రయత్నాన్ని మానొద్దు. భగవానుడే చూపించాడు. శ్రీకృష్ణస్వామి కృష్ణుడికి తెలియదా యుద్ధం ఆపడం ఎవరి వల్ల కాదు అని? కౌరవ పాండవులు కొట్టుకోవడం గ్యారంటీ. వీళ్ళ కారణంగా 18 అక్షౌహిణీల సైన్యము పోవాలి తెలుసు. తెలిసి ఎందుకు రాయబారానికి పోతాడు? కష్టపడి. కృష్ణ రాయబారం ఎందుకండి తెలిసిన తర్వాత? అంటే తెలిసినప్పటికీ ప్రయత్నాన్ని మానలే భగవంతుడు కూడా. కావున గాలిలో ఫ్యానుకు ఎదురుగా దీపం పెట్టి దీపం పోతున్నది అంటే తప్పెవరిది? నా భక్తి ఉంటే దీపం వెలగాలి అంటే నీకు భక్తి లేదు, దీపం వెలగదు. ఎందుకంటే కనిపిస్తూ ఉన్నది. ఇది మాయ కాదు, మ్యాజిక్ కాదు. ఆ దీపానికి రక్షణ ఏమిటి అంటే ఆ గాలి రాకుండా ముందు ప్రయత్నం చేయి. మనకేమిటి అంటే
ఫ్యాను రావాలి, దీపం వెలగాలి, మన భక్తి చూపించాలి. ఇవన్నీ సాధ్యం కాని పనులు. అవివేకం. ఇక్కడ పోతాం మనం. కాబట్టి మనకు బాగా లేనప్పుడల్లా నవగ్రహాల మీద పడతాం. కానీ కుండలి చూపించేది ఏమిటి అంటే నీ ప్రారబ్ధ కర్మను సూచిస్తోంది. మీ ప్రారబ్ధం ఏమిటి కుండలిలో స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని జ్యోతిష్కుడు తప్పిస్తాడా? చెప్పే జ్యోతిష్కుడికే ప్రారబ్ధం బాలేకపోతేనే ఇవన్నీ వస్తాయి. ఈ జ్యోతిష్కుడి ప్రారబ్ధం కూడా ఇలాగే ఉంటుందండి. ఈ జ్యోతిష్కుడికి ప్రారబ్ధం ఉండబట్టే ఎదుటి వ్యక్తుల యొక్క కష్టాలు వినాల్సినటువంటి ప్రారబ్ధం వాడి జాతకంలో ఉంది. వాడు పోగొట్టలేడు. వాడి ఇంట్లో 100 ప్రాబ్లములు పెట్టుకొని వాడు ఎదుటి వ్యక్తులకు సొల్యూషన్లు చెబుతూ ఉంటాడు. ఇదే జీవితం. ఇది సత్యం, ఇది యథార్థం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కాబట్టి కర్మను అర్థం చేసుకొని ముందుకు వెళ్తే జీవితం చాలా బాగుంటుంది. అవన్నీ అవగతం కావటానికే భాగవతాది శ్రవణం చెయ్యటం వల్ల మనస్సుకు పరిపక్వత కలుగుతుంది. భాగవతం నిన్ను కింద పడకుండా పట్టి నిలుపుతుంది. భాగవత శ్రవణం నువ్వు కింద జారిపడకుండా నిన్ను చేతిలో చెయ్యి వేసి భగవంతుడు నిలుపుతాడు. నిద్ర పట్లే ఎవరికి? దక్షుడికి. నిద్ర పట్టక రాత్రికి రాత్రి ఒక పాడ ఆలోచన చేశాడు. ఏమని అంటే, శంకరుడిని పిలవకుండా ఒక యజ్ఞం చేసి ఆయనకు అవమానం చేస్తా. ఆయన లక్ష్యం ఏమిటి అంటే ఈశ్వరుడికి అవమానం చెయ్యటం. ఒక వ్యక్తిని నాశనం చెయ్యటానికి, ఒక వ్యక్తిని అవమానపరచటానికి నువ్వు పూజ చేస్తే ఆ పూజ నిన్ను నాశనం చేస్తుంది, కానీ ఎదుటి వ్యక్తిని ఏమీ చెయ్యలేదు. ఎదుటి వ్యక్తే బలవంతుడు కనుక అయినట్లయితే నువ్వు పాడవుతావు అన్నదానికి ఈ ఘట్టం ప్రధాన ఉదాహరణ. కొద్దిమంది ఎదుటి వ్యక్తుల నాశనాన్ని కూడా కోరుతూ పూజలు చేస్తారు. అవి ఫలిస్తాయా? ఫలించవు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే వాటిని ఏమంటారు అంటే, ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుతూ పూజ చేస్తే దాని పేరు పెట్టారు మన వాళ్ళు క్షుద్రము అన్నారు, నీచం. ఎదుటి వ్యక్తి బలహీనుడైతే తత్క్షణంలో ఫలించవచ్చు, కానీ మరలా ఆ ఎదుటి వ్యక్తి బలవంతుడైతే నువ్వు నాశనం అవుతావు. ఎప్పుడు కూడా ఒకరి నాశనాన్ని కోరుతూ ఒక ప్రార్థన కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తే ఫలించవు. దక్షుడు చేసిన పని అదే. అందరికీ కార్డ్స్ పంపించాడు, ఇన్విటేషన్ కార్డ్స్, శివుడికి తప్ప. అందరికీ విమానాలు పంపించారు. ఆ విమానాలన్నీ వయా కైలాసం గుండా రావాలి. ప్రతీకారాలు ఇలాగే ఉంటాయి. ఓ 2 కుటుంబాలు ఇద్దరు కలిసి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. మందాట వీధిలో ఉండేవారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి సెట్ చేసుకున్నారు అనుకోండి. ఏదో కారణాల చేత పోయింది, క్యాన్సల్ అయింది. క్యాన్సల్ అయితే వాళ్లకు వీళ్ళు ఎలా అయినా అవమానం చెయ్యాలి అని ఈ బ్యాండు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ ఇల్లు దగ్గరికి వచ్చేసరికి మందాటలో వారి ఇంటి ముందు 1 గంట సేపు ఎగరటం. ఇది అవివేకం. అంటే ఏమిటి? మాకు ఇలా చేసినందుకు మేము ప్రతీకారం తీర్చుకోవాలి. ఈగో సాటిస్ఫాక్షన్ అన్నారు ఆధునికులు. ఇది ఈగో సాటిస్ఫాక్షన్. అలా చేయటం వల్ల
వీళ్ళకు మంచిదైంది, వీళ్ళకు బాగైంది. పిచ్చి, నువ్వు ఎగరటం వల్ల వాళ్ళకు పోయింది ఏమిటి? లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆనందంగా వాళ్ళే గురుకుంటారులే నాలుగు అలా అనుకుంటే వాళ్ళకి ఏమీ అంటే వాళ్ళ మనస్సుకు కించిత్తు క్లేశం కలగనప్పుడు, ఇప్పుడు క్లేశపడ్డది ఎవరు? నువ్వే కదా. శంకరుడు క్లేశాన్ని తీసుకోలే. శంకరుడు ఎప్పుడూ ఆలోచించలే. కనీసం ఇంటికి వచ్చి భార్యకు కూడా చెప్పుకోలే, మీ నాన్న ఇన్ని మాటలు తిట్టాడమ్మా, ఇలా చెప్పాడమ్మా అని కూడా చెప్పనటువంటి సహృదయుడు ఈశ్వరుడు. ఇవేవీ తెలియనటువంటి సతీదేవి అన్నది, శంకర, మా నాన్న మంచి యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తా. దేవా, తన్మే ప్రసీదేదమర్త్య వంచితం కర్తుం భవాకారుణికో బతార్హతి త్వయాత్మనోర్దేహమదభ్రచక్షుష నిరూపితామానుగృహాన యాచితః. దేవా, నేను వెళ్తా మా పుట్టింటికి, దయ ఉంచి నా ఈ కోరికను తీర్చవా మహాదేవా, నేను నీ అర్ధాంగిని కదా, నేను వెళ్తా అంటే శంకరుడు అన్నాడు, అమ్మా సతీ, ఇద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. వాళ్ళు నిన్ను పిలవలేదు కదమ్మా, ఎలా వెళ్తావు అంటే ఈవిడేమన్నది అంటే, మా నాన్న ఇంటికి నన్నేమిటండి పిలవటం, లాపైంట్లు లాగటంలో ఆడవాళ్ళ తర్వాతనే ఎవరైనా, మగవాడికి అంత లా ఉండదు. అందుకే లాయర్గా ఎవరు సక్సెస్ అవుతారు అంటే, లేడీస్ చాలామంది సక్సెస్ అవుతారు కానీ ఆ ప్రొఫెషన్ తీసుకోవట్లే, కర్మ తెలియదు. ఆడవాళ్ళే కనుక లా ప్రొఫెషన్ తీసుకుంటే పురుషులను ఇలా పట్టి ఆడిస్తారు. ఎందుకంటే ధర్మ సూక్ష్మాలు, ధర్మ పన్నాలు ఇవన్నీ ఏ పాయింట్ ఎలా లాగితే ఇరగటంలో పడతారో వీళ్లకు తెలిసినంత ఆలోచనలు మగవాడికి ఎందుకుంటాయి? వీడు వట్టి బుర్ర తక్కువ. ఈవిడన్నది, మా నాన్న ఇంటికి మనను పిలవడం ఏమిటండి, మీ మామ కాదా, మీ తండ్రి కాదా, మన ఇంటికి మనం పిలుస్తామా చెప్పండి, అందుకే పిలవలేదేమో అంటే శంకరుడు నవ్వి, త్వయోదితం శోభనమేవ శోభనే, నువ్వు అన్నది నిజమేనమ్మా, పిలువబడకపోయినను బంధువుల ఇంటికి వెళ్ళవచ్చు అని నీవు పలికినటువంటి మాట చాలా సుందరంగా ఉన్నది సతీ. కానీ ఇప్పుడు నీ బంధువుల యొక్క దృష్టి దేహాభిమానంతో కూడి ఉన్నది. గర్వము చేత, క్రోధము చేత కూడినటువంటి ఆ గృహానికి నీవు వెళ్ళటం వల్ల నీకు అవమానము తప్ప ప్రమోదము కాదు తల్లి, నా మాట విని ఇంట్లో ఉండు అన్నాడు. పోవాలి అని పట్టుబడితే ఎవడేం చేస్తాడు? వినలే. శంకరుడు ఆపలేకపోయినాడా? శంకరుడికి తెలుసు. చూడండి, అంటే ఈ ఘట్టాలు చాలా మంచి విషయాన్ని మనకు చెప్తాయండి. ఈశ్వరుడు ఆపలేకపోయాడు, శంకరుడు కదండి, శంకరుడికి తెలియదా ఈవిడ పోతే శరీరాన్ని చాలిస్తుంది ఇవన్నీ? కానీ జరిగేది తెలిసిన ఆపగలిగే శక్తి దేవాది దేవతలకు కూడా ఉండదు అని చెప్పటం కోసమే ఈ కథ. జాతకంలో మారక స్థితి తెలుస్తుంది. మంచి జ్యోతిష్కుడికి అష్టమ స్థానాన్ని చూస్తే, ఆయుష్ స్థానాన్ని చూస్తే అర్థమవుతుంది ఎన్నో మహాదశ నడుస్తున్నది, ఎన్నో మహాదశలో ఏ విధంగా మారక గ్రహం కొడుతున్నది బహుశా అని ఒక అంచనా వేయవచ్చు. ఎప్పుడు పోతాడు అనేటువంటిది కూడా డేట్లతో సహా చెప్పవచ్చండి, కానీ చెప్పకూడదు, అది నియమం.
అందుకే ఆయుస్థానం ముట్టుకోవద్దు. ఆయుస్థానం ముట్టుకోవటం ఎందుకు అంటే దాన్ని ఆపలేనప్పుడు ఏం లాభం? పొయ్యేవాడిని ఆపుతారా? ఇప్పుడు చూస్తలేమా కరోనా. గుర్తుంచుకోండి, ఎవరో ఒక సందేహం కూడా అడిగారు, ఏమండి ఇంత మంచి వాళ్ళు పోతున్నారు కరోనాలో, దుర్మార్గులంతా బాగున్నారు, మంచి వాళ్ళే పోతున్నారు, భక్తులే పోతున్నారు. సెకండ్ వేవ్లో నేను గమనించా, చాలామంది బ్రాహ్మణులు వైశ్యులు చాలామంది పోయారు, ఎక్కువ మెజారిటీ పీపుల్ మిగతా వారి కంటే చాలామంది పోయారు. ఇదేమిటి? దయ లేదా భగవంతుడికి? భగవంతుడికి దయ ఇవి కాదు. కరోనా అనేటువంటిది ఒక కారణమే, కానీ వారి మృత్యువు ఇప్పుడు ఇలా ఉన్నది అన్నప్పుడు దీన్ని ఎవ్వరూ ఆపలేరు. అంతే. ఒక రీజన్, ఒక కారణం కావాలి పోవటానికి. కాబట్టి చాలామంది జాతకాలకు ఇది ముడిపడి ఉండటం. మనకు పైకి కరోనా అనేటువంటి కారణం కనిపిస్తోంది, కానీ చనిపోయిన తర్వాత జాతకాలు చూస్తే అర్థమవుతుంది, రే ఇది మా కళ్ళకు కనిపించదు. ఇక పోయిన తర్వాత అన్నీ కనిపిస్తాయి. ఏం చెయ్యలేనప్పుడు ఎందుకండి? అందుకే పోయిన తర్వాత మొన్న ఎవరో అడిగారు, మా నాన్నగారు పోయారండి, ఆయన జాతకం చూసి చెప్పరా అంటే చెప్పను అని చెప్పకూడదు. ఒక వ్యక్తి పోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఎందుకు పరిశీలన చెయ్యడం? ఏం చేస్తావు? కాబట్టి ఇక్కడ ఈశ్వరుడికి తెలుసు, కానీ ఆపలే. సరే నీవు వెళ్ళగలిగితే వెళ్ళమ్మా అన్నాడు. ఈయన ధ్యానంలో ఉండిపోయాడు. వెంట నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర ప్రమదగణాలన్నీ బయలుదేరాయి. వెళ్ళిన తర్వాత సతీదేవి తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే, ఆ తల్లి ఈవిడను దగ్గరికి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు దక్షుడు కోపంతో చూస్తే భయపడిపోయి తల్లి మాట్లాడలే, చెల్లెళ్ళు మాట్లాడలే, ఎవరూ మాట్లాడలే. ఈవిడకు అర్థమైపోయింది, శంకరుడు చెప్పింది యథార్థము, నా భర్త ఎంత గొప్పవాడు, అక్కడే ఉండి అన్ని గ్రహించాడు, అవివేకంతో నేను ఇక్కడికి వచ్చాను అని ఆ యజ్ఞ భాగమంతా, యజ్ఞకుండమంతా కలియ తిరిగింది. తిరిగితే అష్టదిక్పాలకులకు, బ్రహ్మాది దేవతలకు స్థానాలుంటాయి. బ్రహ్మస్థానంలో బ్రహ్మ ఉంటాడు, ఈశాన్యం వైపున రుద్రభాగం ఉంటుంది, నైరుతిలో ఇలా అన్ని భాగాలుంటాయి. ఈశాన్యం వైపు చూసేసరికి అక్కడ అరుద్రభాగం తమవేక్ష చాధ్వరం. ఆవిడకు తెలుసు, యజ్ఞమండపంలో తనకు అవమానం జరిగింది, అందులో యజ్ఞంలో రుద్రుడికి భాగం లేదు. చుకోపలోకానివ దక్ష్యతే రుషా. కోపం వచ్చింది. అమ్మకు కోపం వస్తే జగత్తు ఉంటుందా? అందులో ఆవిడ దుర్గా, భద్రకాళి, మహాకాళి, జగత్తును నాశనం చేసేటువంటి శక్తి. లోకాలన్నింటినీ దగ్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నది ఆ తల్లి. ఎప్పుడైతే ఈవిడకు కోపం వచ్చిందో ఆ పక్కనే ఉన్న నందీశ్వరాది గణములన్నీ ఆయుధాలు తీశారు, వారినందరినీ ఆపింది. తండ్రితో మాట్లాడటం మొదలుపెట్టింది. తండ్రి,
ఇహలోకంలో దేవదారులైనటువంటి దేహదారులైనటువంటి జీవులకు ప్రియమైన ఆత్మస్వరూపుడు, ప్రియమైన వాడు, అప్రియమైనటువంటి వాడు అనేటువంటి వాడు లేడు. ఎవరితో విరోధం లేనటువంటి వాడు, జగత్తులో తనకంటే గొప్పవాడు లేనటువంటి వాడు, సర్వజగత్తుకు కారణమైనటువంటి నా భర్త అయిన ఈశ్వరుడి మీద ద్వేషం పెట్టుకున్నావా? ఎంత తప్పు చేస్తున్నావు నాన్న. యద్వ్యక్షరో నామ గిరేరితం నృణాం సకృత్ ప్రసంగాత్ అఘమాశు హంతి తత్ పవిత్ర కీర్త్యో తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివో శివేతరః. రెండక్షరములతో కూడిన శివ అనేటువంటి నామాన్ని ఒక్కసారి ఉచ్చరించిన మానవుల యొక్క అశుభములన్నీ నాశనమవుతాయే. అటువంటి మంగళస్వరూపుడైనటువంటి శంకరుడి పట్ల నీవు ద్వేషం పెట్టుకున్నావు. బ్రహ్మానంద మకరంద లోభులగు మహాత్ముల మనోభృంగము ఎవరి పాద పద్మములను నిరంతరం సేవిస్తూ ఉంటుందో, ఎవరి పాద పద్మము కాముకులైనటువంటి పురుషులకు అభీష్ట వస్తువులను వర్షిస్తూ ఉంటుందో, అట్టి విశ్వబాంధవుడైనటువంటి భవుడికి నీవు ద్రోహం చేస్తావా నాన్న? శ్మశాన భూమి యందలి మానవ కపాలమాలను చితాభస్మమును ఎముకలను ధరించినటువంటి జడలను విరబోసుకొని భూతపేత పిశాచాదులతో కలిసి శ్మశానంలో నివసించేటువంటి శివుని చరణములమై పడి ఉన్న నిర్మాల్యమును విభూతిని బ్రహ్మాది దేవతలు తమ శిరస్సున ధరించి దివ్యమైనటువంటి పదవులను పొందుతున్నారు. ఈశ్వరుడి యొక్క పాదముల మీద పడిన విభూతిని ధరించి విష్ణువు జగత్తుకు స్థితికారకుడయ్యాడు, బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. అటువంటి శంకరుడి పట్ల నువ్వు ద్వేషం పెట్టుకుంటున్నావా నాన్న? ఈశ్వరుడిని ద్వేషించినటువంటి వాడికి మరణము తప్ప ఇంకొక శిక్ష లేదు. శంకరుడిని ద్వేషిస్తే నాశము తప్ప ఇంకొకటి ఉండదు. ఈశ్వర ద్వేషంతో విష్ణువును ప్రేమిస్తే విష్ణువు ఆ భక్తిని స్వీకరించడుగాక స్వీకరించడు. అందుకే ఇక్కడ ఈశ్వర ద్వేషము ఎంత మాత్రము తగదు అని భాగవతమే అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఈ చతుర్థ స్కందంలో చెప్పటం జరిగింది. ఇంకా అన్నదిట, శివద్వేషివైనటువంటి నీ వల్ల సంభవించిన ఈ దేహము నాకు అక్కరలేదు నాన్న. అజ్ఞానము వల్ల ఎవడైనా తినరాని వస్తువును తింటే దాన్ని వమనము చేసుకోవటమే పరిశుద్ధత. నీ వల్ల నాకు ఈ దేహం వచ్చింది. శివద్వేషివైన నీ నుంచి వచ్చిన ఈ దేహాన్ని చూస్తే నాకు అసహ్యం అనిపిస్తోంది. శివుణ్ణి నిందించేటువంటి నీవు నా తండ్రివి అని చెప్పుకోవటానికి కూడా నాకు సిగ్గుగా ఉన్నది నాన్న. కాబట్టి ఈ దేహం మీదనే నాకు విరక్తి కలిగింది నీ మీద కంటే కూడా అని తన దేహాన్ని తాను చాలించదలుచుకున్నటువంటిదై తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం, ఆవిడే ధరణిమయీం తరణిమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబా అనుకంపాం ఆదిమామీక్షే. ఆవిడే జగజ్జనని, ఆవిడే సకలమైనటువంటి అగ్నిస్వరూపిణి. ఆ తల్లికి కోపం వచ్చి తన లోపల నిక్షిప్తమైనటువంటి ఆ అద్భుతమైన తేజస్సుతో తన శరీరాన్ని చాలించగానే బ్రహ్మాది దేవతలందరూ భయపడిపోయారు. ఆ సమయానికి ఈ విషయం అనేటువంటిది ఈశ్వరుడికి తెలిసి భవో భవాన్యా నిధనం ప్రజాపతే, అర్థమైపోయింది అమ్మ వెళ్ళిపోయింది అని.
వెంటనే తన జటాజూటంలో ఉన్నటువంటి ఒక జటను పీకి కింద కొడితే అద్భుతమైనటువంటి శరీరంతో వీరభద్రుడు పుట్టాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రమ భ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్తి జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశముల్మెరయ చండ దిగ్వేదండ శుండాబదోర్దండ సాహసధృతహేతి సంఘమొప్ప. కపాలమాల ధరించి ఆకాశాన్ని స్పృశిస్తున్నటువంటి అద్భుతమైన శిరస్సుతో 3 నేత్రములు 3 సూర్యులలాగా కేశకలాపమంతా అగ్నిలాగా ప్రజ్వలిస్తూ ఉండగా సహస్ర బాహువులతో అనేక అస్త్ర శస్త్రాదులను ధరించినటువంటి ఆ వీరభద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళి ఎవరెవరైతే శివుడికి అవమానము చేశారో వారందరినీ శిక్షించి వీరాయ వీరభద్రాయ క్షరద్వీరాయ శూలినే మహాదేవాయ మహతే పశూనాం పతయే నమః. ఆ వీరభద్రుడి యొక్క ప్రభావానికి దేవతలంతా భయపడిపోయారు. భగదేవత యొక్క కన్ను పీకి పడవేశాడు. పూషానుడనేటువంటి దేవత యొక్క దౌడ మీద కొడితే దంతములు విరిగిపడ్డాయి. అలాగే రుద్రాంశుడగు వీరభద్రుడు దక్షుని యొక్క వక్షస్థలంపైకెక్కి పదునైనటువంటి ఖడ్గముతో వాడి తలను ప్రధానమైనటువంటి యజ్ఞగుండం దగ్గరికి తీసుకొని వచ్చి, నీవు శివుణ్ణి పిలవలేదు యజ్ఞానికి కాబట్టి ఈ యజ్ఞానికి పూర్ణాహుతి నీ తలకాయనే ఇస్తున్నా అని శివాయ స్వాహ రుద్రాయ స్వాహ అయిపోయింది. శివుడి యొక్క స్మరణతో శివుడికే స్వాహాకారంతో ఆ దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు మీద ఒక్క వేటు వేస్తే అది వెళ్ళి యజ్ఞగుండంలో పడిపోయింది. లోకంలో హాహాకారాలు చెలరేగిపోతూ ఉంటే అద్భుతమైనటువంటి వీరభద్రుడి యొక్క ఆగ్రహ జ్వాలలను చూసినటువంటి దేవగరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులంతా భయపడిపోయి పరమాత్మను ప్రార్థన చేస్తూ ఈశ్వరుడి యొక్క చరణ కమలములను ధ్యానిస్తూ ఉన్నారు. అప్పుడు ఈశ్వరుడు శాంతించినాడు. ఆ తరువాత బ్రహ్మాది దేవతలు వచ్చి పరమాత్మను ప్రాధేయపడితే అప్పుడు పరమాత్మ అంగీకరించి ఏ మేకను యజ్ఞంలో బలిద్దామని తీసుకొచ్చారో ఆ మేక తలకాయకు జీవం పోసి ఆ మేక తలను దక్షుడికి పెట్టడం వల్ల అప్పుడు దక్షుడికి బుద్ధి వచ్చింది. తలకాయ పోతే కానీ బుద్ధి రాలే ఈయనకు. తలకాయ ఎగిరితే కానీ బుద్ధి రాలే. అందుకే తల ఎగిరితే ఏమవుతుంది అంటే ఇలా అవుతుంది. పెద్దవారి దగ్గర తల దించుకుంటే వినయం అవుతుంది, తల ఎగిరి వేస్తే లేచిపోతుంది అని చెప్పటమే దక్ష ప్రజాపతి యొక్క ఘట్టంలో ఉన్నటువంటి సూత్రము. ఆ తరువాత దక్షుడు అద్భుతమైనటువంటి స్తోత్రము చేస్తాడు. దక్ష ప్రజాపతి చేసినటువంటి ఈ స్తోత్రము విశేషమైనటువంటిది. భాగవతంలో 4వ స్కందంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి శివాపరాధం చేసినటువంటి వాడికి ఎలా శిక్ష పడుతుందో అన్న విషయమును ఈ ఘట్టంలో ప్రధానంగా మనకు నిరూపించారయ్యా. ఏతతు భగవతః శంభోః కర్మదక్షాద్వరద్రుహః శ్రుతం భాగవతాత్ శిష్యాత్ ఉద్ధవాన్మే బృహస్పతేః. దక్షయజ్ఞ వినాశకుడైన రుద్రదేవుడి యొక్క ఈ చరిత్రను నేను బృహస్పతికి శిష్యుడు పరమ భాగవతుడైన ఉద్ధవుడి వల్ల విన్నానయ్యా అని మైత్రేయుడు విదురుడికి ఈ ఘట్టాన్ని వివరించాడు. ఈ ఘట్టం విన్నటువంటి వారికి శివానుగ్రహం కలుగుతుంది, దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి అని శుకభగవానుడు పరీక్షిన్ మహారాజుకు చెప్పుతున్నట్టుగా ఈ ఘట్టాన్ని మనం వివరించుకున్నాము. ఆ తరువాత ఉత్తానపాదుడి యొక్క చరితమును ఆరంభం చేస్తున్నాడు మైత్రేయుడు విదురుడికి. శుకుడు పరీక్షిత్తుకు శౌనకాది మహర్షులకు సూతుల వారు ఈ కథలను చెబుతూ ఉన్నారు. 2 నిమిషాలు నామ సంకీర్తనంతో మనం ధ్రువుడి యొక్క కథలోకి అడుగు పెడదాము. బోలో శ్రీకృష్ణ భగవానికి, నందలాలికి, భాగవత గ్రంథకి.
परमेश्वराय चन्द्रशेखराय नमः शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः भवाय गुणसंभवाय शिवताण्डवाय नमः भवाय गुणसंभवाय शिवताण्डवाय नमः शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः भवाय गुणसंभवाय शिवताण्डवाय नमः भवाय गुणसंभवाय शिवताण्डवाय नमः शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमः भवाय गुणसंभवाय शिवताण्डवाय नमः भवाय गुणसंभवाय शिवताण्डवाय नमः नंदलाला नवनीत चोरा नटवरलाला नंदलाला नंदलाला नवनीत चोरा नटवरलाला नंदलाला देवकी वसुदेव कुमारा देव देवा गोपाला देवकी वसुदेव कुमारा देव देवा गोपाला नंदलाला नवनीत चोरा नटवरलाला नंदलाला मोहन मुरली गान विलोला मोहना साई गोपाला मोहन मुरली गान विलोला मोहना साई गोपाला कंसुनि दृंजिन वीर कुमारा कावरावा गोपाला कंसुनि दृंजिन वीर कुमारा कावरावा गोपाला नंदलाला नवनीत चोरा नटवरलाला नंदलाला नंदलाला नटवरलाला नंदलाला देवकी वसुदेव कुमारा देव देवा गोपाला देवकी वसुदेव कुमारा देव देवा गोपाला नंदलाला नवनीत चोरा नटवरलाला नंदलाला मोहन मुरली गान विलोला मोहना साई गोपाला मोहन मुरली गान विलोला मोहना साई गोपाला जगन्मोहना साई गोपाला मोहन मुरली गान विलोला मोहना साई गोपाला कंसुनि दृंजिन वीर कुमारा कावरावा गोपाला हरये नमः प्रियव्रतोत्तानपादौ शतरूपा पते सुतौ वासुदेवस्य कलया रक्षायां जगतस्थितौ जाये उत्तानपादस्य सुनीतिः सुरुचिस्तयोः सुरुचिः प्रेयसी पत्न्युः नेतरा इत्सुतो ध्रुवः శతరూప భర్త అయినటువంటి స్వయంభువ మనువుకు
ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనేటువంటి ఇద్దరు కొడుకులు పుట్టారు. వారిలో ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి అని. సునీతి చాలా ఉత్తమురాలు, సురుచి ఉత్తమురాలు కాదు అని కాదు, గర్వం కలిగినటువంటిది, అందము కలిగినటువంటిది, ఐశ్వర్య మదమత్తురాలు. అందుకే మహారాజుకు సురుచి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు రుచిని కోరుతాడు కానీ నీతిని ఎవ్వడూ కోరడు. అందుకే పేర్లు కూడా భలే పెట్టారు, సునీతి, సురుచి అన్నారు. సునీతిని కోరితే జ్ఞానప్రాప్తి, సురుచిని కలిగితే ఆత్మనాశం. నాలుక ఎప్పుడు హాని కలిగించేదే తినమని చెబుతుంది తప్ప ఔషధాన్ని స్వీకరించమని చెప్పదు. ఇంకొకటి, నాలుకకు ఏదైతే బాగా రుచిగా ఉంటుందో ఆ పదార్థం ఖచ్చితంగా నీకు హాని కలుగుతుంది. నీ నోటికి ఏదైతే చేదుగా ఉంటుందో అది నీకు 100కు 100% మేలు చేస్తుంది. ఇది ప్రకృతి నియమం, అది మనకు అనుభవమే. ఏ పదార్థము అయితే బాగా రుచిగా ఉంటుందో దానివల్ల 100కు 100% నష్టము తప్పదు. అందుకే సునీతి అంటే పడదు. సురుచికి పుట్టినటువంటి వాడు ఉత్తముడు, సునీతికి పుట్టినటువంటి వాడు ధ్రువుడు. ఒకరోజు ఇద్దరు కొడుకులను లాలిస్తున్నాడు ఉత్తానపాదుడు. కానీ ఉత్తముడు తొడ మీద కూర్చున్నాడు, కింద ఉన్నాడు ధ్రువుడు. ధ్రువుడు కూడా నాన్న తొడ మీద కూర్చోవాలి అని పైకి వస్తూ ఉంటే మహారాజు అతన్ని స్వీకరించబోతూ ఉంటే ఆ సురుచి వచ్చి చేతి పట్టి లాగి ధ్రువుణ్ణి కింద పడవేస్తుంది. ఆవిడ భయం వల్ల మహారాజు కూడా మాట్లాడలేకపోయాడు. ధ్రువుడు మరల ఎక్కబోతూ ఉంటే తండ్రి దగ్గరికి అప్పుడు తిట్టింది సురుచి, ఒరే ధ్రువా, నగృహీతః మయా యత్వం కుక్షావపి నృపాత్మజా బాలోసి బతనాత్మానం అన్యస్త్రీ గర్భ సంభృతం. నీవు బాలుడివిరా, మూర్ఖుడివిరా, నా గర్భంలో పుట్టలేదనే విషయం నీకు తెలియదురా, అన్య స్త్రీకి జన్మించిన వాడివిరా, అయినా తండ్రి తొడ మీద కూర్చోవాలని అనుకుంటున్నావా? అయితే ఒక ఉపాయం చెబుతాను వినో. తపసా ఆరాధ్య పురుషం తస్యైవ అనుగ్రహేణ మే గర్భే త్వం సాధయాత్మానం యదీచ్ఛసి నృపాసనం. అదిగానని వదోక్షజు పద పద్మములు ఆశ్రయింపు పాయక హరినా ఉదరమున పుట్టజేయును వదలక అట్లైన ముదము వడసెదవు అనగా. హొరై ధ్రువా, నీవే కనుక ఈ రాజ్య సింహాసనాన్ని కోరుకున్నట్లయితే భగవానుడైన ముకుందుడిని, అతోక్షజుడిని తపస్సు చేత మెప్పించి మరల నా గర్భములో కనుక నువ్వు పుడితే అప్పుడు నాన్న తొడ మీదనే కాదురా, ఈ రాజ్యమే నీకు దక్కుతుందిరా అని తోసేసి. మాతు సపత్న్యా సుదురుక్తి విద్ధః. సవతి తల్లి అయినటువంటి సురుచి పలికిన అసంబద్ధ వాక్కుల చేత ధ్రువుడి హృదయం గాయపడ్డది.
నిట్టూర్పులను విడుస్తూ పెదవి అంతా వణుకుతూ ఉంటే ఏడ్చుకుంటూ వెళ్తాడు తల్లి దగ్గరికి, అమ్మా అని. పిల్లవాడిని చూసి అడిగింది తల్లి, ఏమిరా, ఏమైందిరా నాన్న అంటే వాడు చెప్పాడు, నేను ఇలా కూర్చుండబోయా చెప్తే ఆవిడ సునీతి అంటే ఎందుకు సునీతి అయిందో చూడండి. ఆవిడ ఏమన్నదో తెలుసా? అనగా ఈ దుఃఖమునకు పని లేదు, అనగా ఈ దుఃఖమునకు పని లేదు, అన్యులకు సొలయ బలవంతంబై తన పూర్వజన్మ దుష్కృత ఘన కర్మము వెంట అంటగా ఎవ్వలన్. ఇది చెప్పాల్సిన మాట తల్లి. అంతేగాని అలా అన్నదా, నువ్వు 2 తిట్టిరాపోరా, ఈ బండరాయి తీసి దాని మీద వేసిరాపో. పిల్లలకు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ద్వేషించాలి అని తల్లి ఎప్పుడు చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా చెబితే ఆ ద్వేషము చివరికి తల్లి మీద కూడా కలిగే ఆస్కారం ఉంటుంది. పిల్లల పెంపకం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కూడా భాగవతం చెప్పింది. పిల్లలకు వీడిని ద్వేషించు, వీడితో మాట్లాడు, వీడితో మాట్లాడకు, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు ఇది, ఈ బాల్యంలో చెప్పకూడదు. బాల్యములో ఏదైతే దృఢంగా పడుతుందో అది విడిచిపెట్టదు. బాల్యమందు భక్తి కలుగగా నేను ప్రహ్లాదుడను కాను అన్నాడా? బాల్యంలో భక్తి పడితే అది ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం, ప్రహ్లాదుడిలాగా అవుతావు. బాల్యములో ద్వేషం పడితే, అందుకే ద్వేషం ఎప్పుడు కష్టానికి ఎదుటి వ్యక్తులు కారకులు ఎప్పుడూ కాదు, బయటికి కనిపిస్తారు. ఇదే సిద్ధాంతం. తల్లి చెప్పింది, అనగా ఈ దుఃఖమునకు పని లేదు, ఎడవకురా అబ్బాయి, అన్యులకు సొలయ బలవంతంబై తన పూర్వ జన్మ దుష్కృత ఘనకర్మము. ఈ జన్మలో అనుభవించేదంతా పూర్వజన్మ కృతమైన సుకృత దుష్కృతాలే. ఈ జన్మలో చేసింది ఇన్స్టెంట్గా రాదండి. అందుకే కష్టం వచ్చింది అన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా కష్టము పోకపోతే భగవంతుడిని నిందించకండి. ఆ కర్మను పెట్టుకొని నువ్వు పుట్టితే ఈ లోకంలో ఏం చేస్తావు? కాబట్టి ఎప్పుడు భగవత్ నింద పనికి రాదు. కర్మ సిద్ధాంతమును నమ్మినటువంటి వాడు జీవితంలో ఎప్పుడు చెడడు. అది కుండలిలో తెలుస్తుంది, జాతకంలో. మీకు అదే చెప్తున్నా, జాతకం చూపించుకోవడం ఎందుకు అంటే ఇది ప్రారబ్ధ కర్మ, దీన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు, అంతే. పుణ్యపరంపర వృద్ధి పొందినప్పుడు సుఖం కలుగుతూనే ఉంటుంది. సుఖంగా ఉన్నటువంటి వాడు ఎప్పుడైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళంగా చూశారా మీరు? ఎప్పుడైనా అడిగారా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, నేను 5 ఏళ్ళుగా తిన్న తిండి మంచిగా ఉన్నా, అంత ఆనందంగా ఉన్నా, ఇంత ఆనందానికి కారణం ఏమిటి? అడగడు. అడగాలని కూడా అనిపించదు. విపరీతంగా డబ్బులు వచ్చాయి, నాకు చాలా లక్షలు ఇంట్లో ఉన్నాయి,
జ్యోతిష్కుడికి చెప్తాడండి? చెప్తే వాడు ఇంకేమిటి ఈ పూజ ఆ పూజ అని రాయడు? చెప్పరు. ఇక కష్టం ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఏమి ఇబ్బంది పడుతున్నా ఒకటేమిటి అంటే చూచి చెప్పేంత వరకే ఎవరైనా తప్ప దాన్ని తప్పించగలిగినటువంటి వాడు ఈ జగత్తులో ఇంకొక్కడు లేడు. ధైర్యమును చెప్పటంకు మాత్రమే పనికొస్తాం. కష్టాన్ని తప్పించటానికి ఎవ్వరూ పనికిరారు. ఎవడి ధైర్యము ఎవడి భక్తి వాడిని కాపాడుతుంది తప్ప ఇంకేమీ నిన్ను కాపాడదు. ఈవిడన్నది ఇది అంటే ఇతడు ఎక్కడ సవతి తల్లి మీద ద్వేషం పెట్టుకుంటాడో, సవతి తల్లి మీద ద్వేషం పెట్టుకొని ఎక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడో అని ఆవిడ అన్నది అని కాదురా, ఇది నీ పూర్వజన్మ పాపమురా. మరి ఏమన్నది అంటే చెప్పాడట, అమ్మా నేనట నారాయణుడి యొక్క పూజ చేస్తే అన్నీ వస్తాయట. అవురా, అది నిజమైన మాటరా. నీ సవతి తల్లి కోపంలో చెప్పినా మంచి మాటనే చెప్పిందిరా, అది యథార్థమురా. పిల్లలకు అదే దుశ్శీల మాతృదోషేన పితృదోషేన మూర్ఖత కార్పణ్యం వంశదోషేన ఆత్మదోషాత్ దరిద్రత. శాస్త్రం ఎవరికి ఏది వస్తుంది? పిల్లవాడు దుశ్శీలుడయ్యాడు అంటే తప్పెవరిది? తల్లిది. పిల్లవాడికి విపరీతమైన మూర్ఖత్వం వచ్చింది, తండ్రిది. వంశదోషం వల్ల ఇంకొకటి, ఆత్మదోషం వల్ల దరిద్రత, ఇవన్నీ కలుగుతాయి ఇట. కాబట్టి దుశ్శీలత్వం అనేటువంటిది పిల్లవాడికి రాకుండా చెయ్యగలిగింది ఎవరు అంటే తల్లి మాత్రమే. అందుకే తల్లి మొట్టమొదటి గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇప్పుడు పిల్లలు ఎందుకు దూరం అవుతున్నారు? తల్లి ఎప్పుడైతే పిల్లల్ని విడిచిపెట్టి ఉద్యోగాల మీద పడ్డదో ఇగో అప్పటి నుంచే కుటుంబాల్లో అశాంతి మొదలైంది. అంటే ఉద్యోగం చెయ్యడం తప్పు అని నేను చెప్పట్లే. ఉద్యోగం ఆడవాళ్ళు చేయడం తప్పని మీరు చెబుతున్నారా అంటే పొరపాటున కూడా ఆ మాట అంటే బతికి బట్టగట్టలే. కాబట్టి ఆ మాట చెప్పాం. ఉద్యోగం చెయ్యటం మంచిదే, కానీ ఉద్యోగం పేరుతో పిల్లవాడిని భవిష్యత్తు పాడు చేయటం మాత్రం తగదు. ఐఏఎస్ ఆఫీసర్ కంటే కూడా ఒక పిల్లవాడిని గొప్పవాడిగా మార్చడమే స్త్రీకి చాలా ముఖ్యమైన లక్షణం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోల్పోతున్నటువంటి విలువలకు ఇది కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి అవసరం ఉంటే జాబ్ చేయటం దీనివల్లనే మొదలైంది. నువ్వెంత, నీ లెక్కెంత, నేనెంత, మొదలైన ప్రాబ్లమ్స్ వీటి వల్లనే. కడుపు నిండుగా సంపాదించగలిగేటువంటి శక్తి మగవాడికి ఉండాలి. ఇంట్లో ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అందుకే బయటికి వెళ్ళి గొడ్డులాగా ఎద్దులాగా వీడు కష్టపడి సంపాదించి తీసుకొని రావాలి. ఆవిడ ఇవన్నీ చక్కగా అన్ని సమృద్ధిగా దేనికి పేర్చి కూర్చి ఏర్చి విభాగం చేసి పెట్టాలి. ఇది పెద్ద బాధ్యతనే.
బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు సంపాదించి ఎవడికి పెడుతున్నాడు అంటే ఇద్దరు సంపాదించి పని మనుషులకు పెడతారు అంతే. చివరికి ఇద్దరు కలిసి చేసేది ఏమిటి అంటే, ఇప్పుడు ఇంట్లల్లో వంటలు పోయి అటు పిల్లవాళ్ళు ఇటు పిల్లడి వాళ్ళు ఎవరికి పెడతారంటే క్యాటరింగ్ వాళ్ళను బలిపిస్తారు అంతే మనం చేసే పని. దుశ్శీల మాతృదోషేణ, పిల్లవాడికి తల్లి అవసరం చాలా ఉంటుంది. ఉపనయనం వచ్చేదాకా చేసేదాకా తల్లి, ఉపనయన అనంతరము తండ్రి మార్గాన్ని చూపించాలి. అందుకే తల్లివి ద్వేషభావాన్ని నింపక, నీ సవతి తల్లి నీకు సరి అయిన సమాధానం చెప్పిందిరా అబ్బాయి, వెళ్ళు, ఆతిష్టతత్తాత విమత్సరస్త్వం ఆరాధయ అతోక్షజ పాదపద్మం యదీచ్ఛసే ధ్యాసనముత్తమో యథా. అతీంద్రియుడైనటువంటి శ్రీహరి భగవానుడి పాదపద్మములను సేవించరా అబ్బాయి. అంటే ధ్రువుడు అడిగాడు, గతంలో ఎవరైనా ఆయనను సేవించి పదవి పొందారా అమ్మా? సునీతి చెప్పింది, ఎందుకు పొందలేదురా? మనుర్వో భగవాన్ పితామహ, మీ తాతరా, మీ తాత, నీ పితామహుడు స్వయంభువ మనువు అనేక దక్షిణలతో యజ్ఞాలను చేసి మను పదవిని పొందలేదా? కాబట్టి ఆయనను పట్టుకున్నటువంటి వాడికి తప్పకుండా ఇహలోక ప్రాప్తి పరలోక ప్రాప్తి కలుగుతాయిరా. కుమార, పద్మపత్రలోచనుడైన శ్రీహరి తప్ప నీ దుఃఖాన్ని ఇంకెవ్వడూ తీర్చలేడురా. బ్రహ్మాది దేవతలు ఏ మహాలక్ష్మినికి ప్రణిహిత చిత్తముతో ధ్యానిస్తారో అట్టి మహాలక్ష్మి కూడా పద్మాన్ని హస్తంలో పెట్టుకొని శ్రీహరిని ఆరాధన చేస్తూ ఉంటుందిరా అబ్బాయి. కాబట్టి వెళ్ళురా అని చెప్పగానే బయలుదేరాడు. నారదుడు ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి అని అడిగాడు. నారదా, నేను నారాయణుడి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలియదు. ఎలా ఉంటాడో తెలుసా? తెలియదు. మరి ఎక్కడికి పోతావురా? పోతున్నా, ఇంతవరకే తెలుసు. పిచ్చివాడా ధ్రువ, 5 ఏళ్ల వయస్సులో నీకేంట్రా ఈ అవమానం మానం? 5 ఏళ్ల పిల్లవాడికి మానవమానాలేంట్రా? పో, ఇంటికి పో అన్నాడు బుద్ధి చెప్తున్నట్టుగా. అంటే ఆయన అన్నాడు, నారద, చేస్తే సహాయం చెయ్యి, లేకపోతే వెళ్ళిపో. ఇటువంటి ఉచిత సలహాలు నిన్ను ఇమ్మని అడగలే. క్షత్రియుడు కదా, ఆ మాత్రం తేజస్సు ఉంటుంది కదా. అప్పుడు నారదుడికి అర్థమైపోయింది, వీడు బాగా పట్టుబడితో ఉన్నాడు, వినడు అని. అయితే చెప్తున్నాడు, అరే ధ్రువ, ఇక్కడి నుంచి వెళ్ళు, యమునా నది వస్తుంది. ఆ యమునా నది ఒడ్డున మధువనం అనేటువంటి ఒక మంచి వనం ఉన్నది. ఆ వనములో స్నానం చెయ్యి. అక్కడ కాళింది నది ఉన్నది. ఆ నదిలో స్నానం చేసి ప్రాణాయామం ద్వారా శ్వాసను నిరోధించి ఇప్పుడు నేను ఒక మంత్రం ఇస్తా, ఆ మంత్ర జప అనుష్ఠానం చెయ్యి. అది చెయ్యటం వల్ల నీకు నారాయణ అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది. అంటే ధ్రువుడు అడిగాడు, గురువుగారు నారద,
అసలు నారాయణుడు అంటే ఎలా ఉంటాడో ఇంతవరకు నేను చూడలేదు నాన్న గురువుగారు. చిన్నప్పటి నుంచి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా నారాయణుణ్ణి చూద్దాము చూద్దాము అని, కానీ చూడలేదు. ఎలా ఉంటాడు ఆయన మీకు తెలుసా, మీరు చూశారా అని అడిగాడు. అరే ఎప్పుడు నేను చూస్తూనే ఉంటా, ఎప్పుడు కూడా అక్కడి నుంచే వస్తున్నా అన్నాడు. ఆయనకు పాస్ ఎక్కడికి పడితే అక్కడికి, ముల్లోకాల్లో పాస్ ఉన్న వ్యక్తి ఒక్కడే నారదుడు, ఎవరు ఆపరు. అయితే నారాయణుడు తెలియదు. ఇట్రా అన్నాడు. దగ్గరికి వచ్చాడు. ఆ ధ్రువుడి శిరస్సు మీద చేయి పెట్టాడు. కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఎలా ఉంటాడు నారాయణుడో తెలుసా? ప్రసాదాభిముఖం శశ్వతు ప్రసన్నవదనే క్షణం సునసం శుభ్రువం చారుకపోలం సురసుందరం తరుణం రమణీయాంగం అరుణౌష్టేక్షణాధరం ప్రణతాశ్రయణం నృమ్నం శరణ్యం కరుణార్ణవం శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్రగదా పద్మైః అభివ్యక్తం చతుర్భుజం కిరీటినం కుండలినం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీతకౌశేయవాససం కాంచీకలాపపర్యంతం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం పద్భ్యాం నఖమనిశ్రేణ్య విలసద్భ్యాం సమర్చతాం హృత్పద్మకర్ణికాధిష్ట్యమాక్రమ్యాత్మన్యవస్థితం స్మయమానమభిధ్యాయేత్ సానురాగావలోకనం నియతేనైకభూతేన మనసా వరదర్శభం చెప్పాడు. ప్రసాదాభిముఖం శశ్వత్, ఎప్పుడూ అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, వరములు ఇవ్వటానికి అనుకూలంగా ఉన్నటువంటి వాడు, ప్రసన్నమైనటువంటి శాంతమైన చూపులు కలిగినటువంటి వాడు, అద్భుతమైన నాసిక, అద్భుతమైన కనుబొమ్మలు, సుందరమైన చెక్కిల్లో, సుందరాతి సుందరమైన ముఖపద్మము, రమణీయమైన అవయవ సంపద, ఎర్రనైన దొండపండు లాంటి పెదవు, భక్తులకు ఆశ్రయమిచ్చేటువంటి విశాల వక్షస్థలము, సర్వపురుషార్థాలకు నిలయమైనటువంటి స్వరూపుడు, శరణ్యుడు, దయాసాగరుడు, మేఘము వలె శ్యామలవర్ణం కలిగి వనమాలను ధరించి శంఖచక్ర గదా పద్మముల చేత అభివ్యక్తమైన చతుర్భుజము సంపద చేత కిరీట కుండల కేయూర కౌస్తుభాభరణ కంఠ ఆభరణాలతో పచ్చనైన పీతాంబరాన్ని ధరించి మొలనూలు చేత చుట్టబడినటువంటి నడుము ప్రదేశము కలిగి ప్రకాశించేటువంటి అద్భుతమైన బంగారు అందెలు కాలికి కలిగినటువంటి నఖమనిశ్రేణులతో విలసిల్లేటువంటి పాదముల ద్వారా భక్తుల యొక్క ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికాది త్రివిధ తాపత్రయములను తొలగింపచేసి భక్తుల హృదయములలో ఉన్నటువంటి బాధలను పోగొట్టేటువంటి నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య ఏకాకార ఆనంద దివ్య భవ్య సుందర సురుచిర సౌందర్య శరీర స్వరూపముతో ఈ జగత్తును జగన్మోహనాకారముతో భావింపచేసేటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహితుడు అప్రమేయ కళ్యాణ గుణగణ సంపన్నుడైన ఆ భగవానుడు నారాయణుడు వెంకటాచలము మీద వెంకటేశ్వరుడిగా కీర్తించబడుతూ ఆయనే నారాయణుడిగా మనందరి చేత ఆరాధించబడుతున్నటువంటి నారాయణుడి దివ్య పాద కమలములను నీవు దర్శించరా అబ్బాయి అన్నాడు. ధ్రువుడి కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఇప్పటి వరకు చూడలే, ఇప్పుడు చూశాడు. ఇంతవరకు కనిపించలే, ఇప్పుడు కనిపించాడు. ఇది గురువు అనుగ్రహం, ఇది గురువు యొక్క కటాక్షం. గురువు ఏమిస్తాడు? భగవంతుణ్ణి చూపిస్తాడు, భగవత్ మార్గము చూపిస్తాడు.
భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణము నీకు అందించే ప్రయత్నం చేస్తాడు. ధ్రువుడికి చాలా ఆనందం కలిగింది. అందుకే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్యా పరయాతూర్ణం సంపన్నం న నివర్తతే. ఏవం భగవతో రూపం, ఇటువంటి రూపమును ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానించడం అంటే దర్శించటం అని అర్థం. అందుకే షోడశోపచారాల్లో మనకు మొట్టమొదటిది ఏమిటండి? ధ్యానం. మనం ఏం చేస్తాం? ధ్యానం అనగానే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఎవరికి సమర్పిస్తున్నావు ధ్యానాన్ని? ధ్యానాన్ని సమర్పించడం లేదు, ధ్యానాన్ని అనుభవించడమే. మనం పూజలో చేస్తాం, అక్షింతలు వేస్తాం, కానీ అక్షింతలు వేయాల్సింది ఇక్కడ ధ్యానం ఆయనకు సమర్పించడం కాదు. ధ్యాయామి, నీ ఆత్మానుభవంగా నువ్వు ధ్యానించడమే మొదటి ఉపచారం. అక్కడ నీ హృదయంలో ఆయన కనిపించాలి. మనం ఏంటంటే రొటీన్గా అక్షింతలు వేస్తాం. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం పరికల్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, పాదార విందయో పాద్యం సమర్పయామి, ముఖే ఆసమనీయం సమర్పయామి, స్నానం పరికల్పయామి. పోతుంది పూజ ఇలా. కానీ షోడశోపచారముల యందు మొట్టమొదటిదే ధ్యానం. అంటే పూజకు నిన్ను సంసిద్ధుడిగా చేస్తున్నాడు భగవంతుడు. ఆ పూజకు సంసిద్ధుడిగా చేసేటప్పుడు నీ హృదయములో ముందు ధ్యానం. ఎప్పుడైతే ధ్యానము ద్వారా, ఇంతకుముందు నేను ఇంత వర్ణన చేశా, ఇంత వర్ణన ఎందుకు? నిలవటానికి, రూపం నిలవటానికి, కనిపించటానికి, దర్శించటానికి. ఇంత వర్ణన అవసరమా? నారాయణుడు ఎలా ఉంటాడు అంటే ఇంత పెద్ద వర్ణన వ్యాసుడు చేశాడు, నారదుడు చెప్పాడు, శుకుడు ధ్రువుడు అనుభవించాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రేణ అనేన దేవస్య. ఇగో ఈ మంత్రంతో ధ్యానం చేయి, జపించు, భగవంతుడు కనిపిస్తాడు. పో. ధ్రువుడు శక్తిమంతుడయ్యాడు గురువు అనుగ్రహం చేత. గురువు లేని విద్య గుడ్డి విద్య, గురువు ఉన్న విద్య ఆత్మవిద్య. ధ్రువుడికి భగవద్ దర్శనమైంది అంటే కారణం ఏమిటి అంటే గురువు వల్ల వచ్చింది. ఎప్పుడు కూడా పద్ధతిగానే ఉండాలి. తపోవనానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్నానం చేశాడు. త్రిరాత్రాంతే 3 రోజులకు ఒక్కసారి కపిత్త భదరాశన, రేగు పండ్లను, వెలుగ పండ్లను తిన్నాడు. మొదటి నెల పూజ జరిగింది. ద్వితీయంచ తథా మాసం షష్ఠే అర్భకోదినే. రెండవ నెల రాగా 6 రోజులకొక్కసారి ఎండుటాకులు తిన్నాడు. రెండవ నెల గడిచిపోయింది. తృతీయంచ అనయన్మాసం నవమే అహని. 3వ నెలలో 9 రోజులకొక్కసారి నీళ్లు తాగాడు.
చతుర్థమపి వైమాసం ద్వాదశే ద్వాదశే అహని 4వ నెలలో 12 రోజులకొక్కసారి వాయువును మాత్రము పీల్చి కుంభక స్థితిలో ఉన్నాడు. పంచమే మాస్యనుప్రాప్తే 5వ నెల రాగానే ఒంటికాలిపైన స్థానువులాగా నిలిచి శ్వాసను జయించాడు. 6వ నెలలో ఇంకా ఏమీ చూడలేకుండా లీనమైపోయాడు. ఎప్పుడైతే ఇలా తపస్సు చేశాడో ధ్రువుడి నుండి పుట్టినటువంటి తేజస్సు లోకములను కమ్మివేస్తోంది. ఈయన ఊపిరి నిలిపాడు, బయట ఊపిరి ఆగిపోయింది. ఈయన శ్వాసను జయించాడు, బయట వాయుదేవుడి సంచారం పోయింది. దేవతలకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కష్టమైపోయాయి. ఇప్పుడు తెలిసింది అందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ఎంత కష్టమో. కరోనా వస్తే కానీ అర్థం కాలే. కరోనా రాగానే అమ్మో ఇప్పుడు అందరికీ ఆక్సిజన్ లెవెల్స్ 98 ఉండాలి, 98 తగ్గిందంటే పోవాలి. చూసారా ప్రాణవాయువు లేకపోతే ఎంత కష్టమో. ప్రాణవాయువును ఇస్తున్నది ఎవరు ఈ జగత్తుకు? వాయువెవరు? అమ్మవారే. ఎందుకు అంటే ప్రకృతి ఆవిడే. మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించి చెట్లన్నీ మళ్ళా ఆక్సిజన్గా మార్చి మనకి ఇస్తూ ఉంటే ప్రాణవాయువు విలువ ఇప్పుడు అర్థమైపోయింది ప్రతి ఒక్కడికి. అందుకే ఆక్సిజన్ ఆక్సిజన్ మొన్నటి దాకా పేపర్లు చూస్తే ఏం చూసినా ఇప్పుడు ఏమిటి అంటే ఆక్సిజన్. ఇది నిలుపుకోవడం ఎంత కష్టం చూసారా, ఎంత ఇబ్బంది. ఆగిపోయింది మొత్తం జగత్తులో ఉన్న ఆక్సిజన్. దేవతలు వెళ్ళి విష్ణువును ధ్యానించారు. స్వామి మీ భక్తుడి చేయబట్టి మా అందరికీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి స్వామి, ఏం చేయమంటారు అంటే నారాయణుడు అన్నాడు వెళ్తానులే అన్నాడు. ఆయన బయలుదేరి మధువనానికి వచ్చాడు. మధువనంలో చక్కగా ఒంటికాలి మీద నిలబడి స్థానువులాగా జపం చేస్తున్న పిల్లవాడిని చూచాడు. వీడు ఎంతసేపటికి కళ్ళు తెరవట్లే, కళ్ళ లోపల ఆయన కనిపిస్తూ ఉన్నాడు. వెంటనే భగవంతుడు అనుకున్నట్ట వీడి చేత కళ్ళు తెరిపించాలి అని. వెంటనే ఆ లోపల ఉన్న మూర్తిని మాయం చేశాడు స్వామి. లోపల ఉన్నటువంటి మూర్తి మాయం కాగానే వెంటనే ఆ ధ్రువుడు కళ్ళు తెరిచాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే లోపల ఉన్నవాడే బయట కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇంతసేపు లోపల చూశాడు, ఇప్పుడు బయట కనిపిస్తున్నాడు. ఉబ్బి తబ్బిబ్బైపోయాడు, ఆనందపడిపోయాడు, ఆశ్చర్యానికి లోనైపోయాడు, ఆహ్లాదంలో పడిపోయాడు. తద్దర్శనేన ఆగత సాధ్వసః క్షితౌ వవందతాంగం వినమయ్య దండవత్. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ప్రేమపూర్ణ దృష్టితో చూస్తున్నాడు. నోరు తెరచి నిశ్చేష్టుడిలాగా అయిపోయాడు. భగవద్ దర్శనం పొందితే అలాగే ఉంటుంది. స్వామిని చూస్తే కలిగే భావన, కోరిక రాదు, మనస్సు ఉండదు, అన్నీ లయమైపోతాయి. అందుకే మనం కళ్ళు మూసుకుంటాం గుర్తు రావటానికి. కళ్ళు తెరిస్తే ఏం గుర్తురావు ఆయన తప్ప. కాబట్టి మనం ఏమిటి, భగవంతుడు మనకు రెప్పలు పెట్టాడు కదా, కళ్ళు గట్టిగా మూసుకొని స్వామి 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 మొదలు పెడతాం. లాభం ఏంటి? దర్శనం అంటే అలా చూడటం. భగవానుడు ఏం చేశాడు? బ్రహ్మమయేన కంబున పస్పర్శ బాలం కృపయా కపోలే. పాంచజన్య శంఖాన్ని తీసి పిల్లవాడి శిరస్సు మీద పెట్టాడు.
జ్ఞానినానాత్ శ్రవణాత్ సురాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. పాంచజన్య శంఖం పెట్టగానే ధ్రువుడి లోపల జ్ఞానం కలిగింది. భగవానుడు స్తోత్రం చేయించుకోవాలనుకున్నాడు. స్తుతిస్తోతారణప్రియ విష్ణు సహస్రనామం. స్తుతి ఆయనే, స్తోత ఆయనే, రెండు ఆయనే. స్తుతించబడేవాడు ఆయనే, స్తుతించేవాడు ఆయనే, స్తుతి ఆయనే. ఇది తెలుసుకోవాలి. ధ్రువుడు ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాడు. ఏ స్తోత్రం? యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏకస్త్వమేవ భగవన్ ఇదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషో సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు నానేవ దారుషు విభావసువద్ విభాసి. యోంతః ప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం. స్వామి నారాయణ, చిచ్చక్తితో నా లోపల ప్రవేశించి నిద్రితమైన నా ఈ వాక్శక్తికి ఇతరమైన హస్తపాద కర్ణత్వగాదులైనటువంటి ఇంద్రియాలకు చైతన్యాన్ని కలిగింపచేసిన వాడవు కదా. చక్షురాది అఖిల క్రియా జ్ఞానశక్తి స్వరూపుడవైన నీ పదకములములకు నేను సాష్టాంగ ప్రణామము చేస్తున్నాను స్వామి. స్వామి, ఈ విచిత్రమైనటువంటి గుణమయమైనటువంటి మాయ ద్వారానే ఈ మహదాది సంపూర్ణ విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వములో నీవు ప్రవేశించావు. ఒకే అగ్ని అనేక రకములైన కట్టెలను ఆశ్రయించి నానా రూపములుగా భాసించినట్టు నీవు కూడా ఉన్ముఖులైనటువంటి జీవుల యొక్క విభిన్న ఇంద్రియములను ఆశ్రయించి విభిన్న రూపములతో కనిపిస్తున్నావు స్వామి. నాథ, యా నిర్వృతిస్తనుభృతాం తవ పాద పద్మధ్యానాత్ భవజ్జన కథాశ్రవణేన వాస్యాత్. ధ్రువుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. ఏమిటి తెలుసా? బ్రహ్మానందం అంటే ఏమిటి ధ్రువుడు చెప్పాడు. ఏమనంటే, అరవిందోదరతావకీన చరణధ్యానానురాగోల్ల సచ్చరితాకర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందు అరయన్ లేవట దండభృద్భట విమానాకీర్ణులై కూలు ఆసురలోకస్తుల చెప్పనేల సుజనస్థోమైక చింతామణి అరవిందోదర తావకీన. స్వామి, నీ చరణ కమలములను ధ్యానించటం వల్ల, నీ భక్తులతో కూడి నీ చరిత్రను వినుట వల్ల కలిగే ఆనందము బ్రహ్మానందము కంటే అధికమైనది. లోకంలో అన్ని ఆనందాల కంటే గొప్పదేమిటి?
బ్రహ్మానందం. మనం బ్రహ్మానందాన్ని లైట్ చేసి పడేశాం. ఉపనిషత్తుల్లో చెప్పబడిన బ్రహ్మానందం వేరు, మనం అనుభవించే బ్రహ్మానందం వేరు. డెడ్ అగెనిస్ట్. రాహుల్ చేసినటువంటి బేసిన్ చెక్కలు తినగానే అబ్బా బ్రహ్మానందం అన్నాం నిన్ననే. మనకు బేసిన్ చెక్కతోనే బ్రహ్మానందం కలిగితే ఇంకెందుకండి ఇవన్నీ? ఇప్పుడు చెప్పండి. మంచి శ్రీఖండు తినగానే బ్రహ్మానందం, అబ్బా ఇంతకంటే ఆనందం? శ్రీఖండులోనో బేసిన్ చెక్కలోనో లేకపోతే బోడకాకరికాయ కూరలోనో బ్రహ్మానందాన్ని వెతుక్కుంటాం మనం. మనకిదే ఆనందం, ఇదే బ్రహ్మానందం. కానీ ఉపనిషత్తులు దీన్ని అంగీకరించవు, మహాత్ములు దీన్ని అంగీకరించరు. ఎందుకంటే ఆనందం అనేది బయట దొరికేది కాదురా అజ్ఞాని అంటారు. నువ్వు బయట ఆనందాన్ని వెతుకుతున్నంతసేపు నీ జీవితం మారదు. ఎప్పుడైతే బయట ఆనందాన్ని మానేసి లోపలి ఆనందాన్ని తెచ్చుకునే ప్రయత్నాన్ని మొదలు పెట్టావా, నీ జీవితంలో మార్పు కలిగినట్టే లెక్క. మనకు అలా ఉండదే. నీ లోపల ఆనందం ఉన్నది అన్న భావాన్ని, ఇది సాధన వల్ల వస్తుంది, గుర్తుంచుకోండి. సాధన, సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన వల్ల సాధించబడతాం. కాబట్టి ఈ సాధన ఎక్కడ ఉంది? ఇది భాగవతం కూడా ఒక సాధనే. మీరు అనుకుంటారు భాగవతం సాధన భాగవతమే సాధన. ఇవి వినటం ఎందుకు అంటే మార్పులు తెచ్చుకోవటం కోసమే. ఎన్ని భాగవతాలు విన్నా మేము మారం, మేము ఇలాగే ఉంటాం అంటే చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రతి భాగవతానికి నీలో ఒక్క మార్పైన కలగాలి. కలిగితేనే సప్తాహానికి ఫలం, సప్తాహ శ్రవణానికి బలం. కాబట్టి ధ్రువుడు చెప్పినటువంటి మాట చాలా గొప్పనైనటువంటి మాట. ఏమిటి అంటే, స్వామి ఎంత ఆనందంగా ఉంది అంటే నీ కథలు వింటూ ఉంటే. నిజమే, భక్తుడికి ఎప్పుడు కూడా భగవంతుడి గురించి మాట్లాడితే ఆనందం. భక్తిలో ప్రిలిమినరీ స్టేజ్లో ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ కూడా. ధ్రువ, నారాయణుడు అంటున్నాడు, హే ధ్రువ, వేదాహం తే వ్యవసితం హృది. నువ్వేం అడగక్కర్లేదురా, నాకు తెలుసు నీకేం కావాలో. ఇచ్చపో. ఇచ్చా అంటే ఏమిచ్చాడు? భగవంతుడు ఎప్పుడూ కూడా కోరిన దానికి తక్కువ చెయ్యడు, గుర్తుంచుకోండి. కోరిన దానికి ఎక్కువే ఇస్తాడు తప్ప తక్కువ ఇవ్వడు. తక్కువ ఇచ్చేవాడు మనిషి. అప్పు ఇచ్చేటప్పుడు పుచ్చుకున్నవాడు బాగా పుచ్చుకుంటాడు, కానీ ఆ పుచ్చుకున్నవాడు తిరిగి కట్టేటప్పుడు వీడికి చుక్కలు చూపిస్తాడు. ఇవ్వబుద్ధి కాదు. అది వాడి సొత్తని వీడికి తెలిసినప్పటికీ ఎందుకు ఇవ్వాలి? వాడికి బాగా ఉన్నది, వాడికి బాగా ఉంటే నీకెందుకు? నువ్వు పుచ్చుకున్నావు, ఇచ్చేయి. అలా ఉండదు. వాడు ఏం చేసుకుంటాడు? కూడా వేదాంతం మాటలన్నీ వస్తాయి. వాడు కట్టుకొని పోతాడా? అదంతా అక్కరలే. వాడి దగ్గర తీసుకున్నావు, వాడికి ఇవ్వు. వాడికి ఎంత ఉండని లేకపోని అవి నీకు అనవసరం. వాడికి ఉందా లేదా, వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా, వాడు దొంగ డబ్బు సంపాదించాడా, వాడు బ్లాక్ మనీ సంపాదించాడా, అన్ని ఆరాలు తీస్తాం. అంతా బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అయితే ఏమిటి? నీకెందుకు అవన్నీ? మనకు అక్కర్లేని విషయాలు. అందుకే ఇచ్చేది తక్కువ మనిషి, పుచ్చుకునేది ఎక్కువ. భగవంతుడు పుచ్చుకునేది తక్కువ, ఇచ్చేది ఎక్కువ.
ఏం పుచ్చుకుంటాడండి? ఆయనకి ఏమి ఇస్తాను చెప్పండి? ఏమి ఇవ్వగలం? పాపం పెట్టిన పండే మళ్ళా మనది మనకి ఇస్తాడు. ఏ ఒక్కటి ఇన్ని రోజుల్లో శీలేశ్వరుడి మీద ఓ లింగం మీద ఓ మామిడి పండు పెడితే ఎప్పుడైనా తిన్నాడండి? అంత పెద్ద లింగం, అంత పెద్ద లింగం కదా, ఓ కిలో మామిడి పండ్లు తింటాడని తీసుకొచ్చి పెడితే తినడు. నాకెందుకురా, మీరు తినండి, పోండి, తీసుకుపోండి, ఇక్కడ పెట్టండి, తీసుకుపోండి. పెద్ద లింగం తినడం మొదలు పెట్టింది అంటే తెల్లారి నుంచి కిలో కూడా తీసుకురా, పావు కిలో కూడా తీసుకురా. ఎందుకు అంటారే, అక్కడ లింగం మీద పెడితే తింటున్నాడు రా ఆయన. అందుకే భగవంతుడు ఎప్పుడు తినడు. భగవంతుడు ఎప్పుడు మన దగ్గర నుంచి, ఇప్పుడు కొడుకు నెలకు దాదాపు 1,50,000 2 లక్షల జీతం, తండ్రి టీచరు, వీడికి సంవత్సరానికి 2 లక్షలు. సంవత్సరానికి 2 లక్షలు సంపాదించేటువంటి టీచరుకు 2 లక్షలు సంపాదించే కొడుకు పుడితే ఆ కొడుకు ఒక రోజు వచ్చి ఓ 15,000 50,000 1,00,000 నాన్న తీసుకో అంటే తీసుకుంటాడా? ఎందుకురా, నాకే అవసరమే ఉన్నదిరా, నాకు సరిపోతుందిరా, నాకు పెన్షన్ వస్తుంది, నీకు బిడ్డ నువ్వు ఖర్చు పెట్టుకో బిడ్డ అంటాడు తప్పితే కొడుకు సొమ్ము మీద ఎప్పుడు ఆశపడతాడా తండ్రి? వాడి పెద్దరికం అలాగే ఉంటుంది, ఆనందపడతాడు. భగవంతుడు అంతే. భగవంతుడు ఎప్పుడు మనకు త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నువ్వే నాకు సర్వము. త్వం నో మాతా త్వం పితా ఆదిపస్త్వం త్రాతా యోగక్షేమకృత సద్గురుస్త్వం. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చెప్తారు దత్తాత్రేయ స్తోత్రంలో, త్వం నో మాతా త్వం పితా ఆదిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్ సద్గురుస్త్వం త్వం సర్వస్వం నః ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మా నమస్తే. ఘోర కష్టోద్ధరణ దత్త స్తోత్రం. కాబట్టి భగవంతుడు పుచ్చుకోడు కదా. భగవంతుడు అందుకే ఏమన్నాడంటే, ఒరేయ్ నువ్వు అడగాల్సిన పని లేదురా, నీకు ఇచ్చేస్తున్నా. ఏమిస్తున్నావంటే, వీడు అడుక్కున్నదేమిటి? మా నాన్న రాజ్యానికి నేను రాజును కావాలి, మా నాన్న తొడ మీద నేను ఎప్పుడు కూర్చోవాలి. పిచ్చివాడ, నాన్న తొడనేమిట్రా కోరుకోవటం? ప్రపంచం అనేటువంటి దానికే ఎత్తుగా ఉండేటువంటి ధ్రువలోకాన్నే నీకు ఇస్తున్నా, దాని మీద ఇంతవరకు ఎవడు అడుగు పెట్టలేదు. సప్తఋషులు కూడా తిరిగేటువంటి జ్యోతిశ్చక్రానికి పైన ఉండేటువంటి తారాగణముతో కశ్యప చక్రాదులు మునులు సప్తఋషులు తిరుగుచుండేటువంటి దుర్లభాతి దుర్లభమైన ధ్రువలోకాన్ని నీకు ఇస్తున్న పో, తీసుకొని వెళ్ళిపోరా, ఆనందపడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అడిగింది కొద్దిగా, ఇచ్చింది పెద్దగా. ధ్రువుడు పొంగిపోయాడు గర్వంతో. వాహ్, నేను సాధించా. ఇంటికి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఆలోచనలో పడ్డాడు. మైత్రేయ ఉవాచ మాతుః సపత్న్యా వాగ్బాణైః హృది విద్దస్తు తాన్ స్మరన్ నైచ్ఛన్ ముక్తిపతేర్ముక్తిం పశ్చాత్తాపం ఉపేయివాన్. సవతి తల్లి వాగ్బాణముల చేత పీడించబడినటువంటి ధ్రువుడు ఆ సవతి తల్లి మాటలనే స్మరిస్తూ ముక్తిదాత అయిన భగవంతుడు అనుగ్రహించినప్పుడు భగవంతుడి నుండి స్వరూపస్థితిని కోరుకోలేదు, లౌకికమైనటువంటి రాజ్యాన్ని కోరుకున్నాడు. ముక్తి ఇచ్చేవాడి నుండి ముక్తిని కోరుకోవాలి కానీ సంపదలు కోరుకుంటే లాభమేమిటి? అయ్యో నేను మోసపోయాను కదా అని ధ్రువుడు ఏడవటం మొదలుపెట్టాడు. అందుకే ధ్రువుడు చిట్ట చివర్లో పడ్డాడు.
ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాదుడు ఎక్కడ పడ్డాడు? మొట్టమొదలు పడ్డాడు. ఈరోజు సాయంత్రం వస్తాడు ప్రహ్లాదుడు. ధ్రువుడు పొద్దునొచ్చాడు అంటే ప్రహ్లాదుడు సాయంత్రం రావాల్సిందే. ధ్రువుడు దుఃఖంలో పడ్డాడు. ముక్తి కోరేవాడి నుంచి ముక్తి కోరుకోలేదు. నా మొహం, ఈ సంపద ఏమిటి, ఈ రాజ్యం ఏమిటి, పదవి ఏమిటి, ఇదేమిటి? సంసారంలో పడ్డాడు. మరలా సంసారాన్ని కోరుకున్నాడు తప్పితే మోక్షాన్ని కోరుకోలే. అయినప్పటికీ ధ్రువుడు చాలా రోజులు ఆ సాధన చేశాడు. అందుకే ధ్రువుడు గంగానది ఒడ్డున కూర్చొని హరిద్వార్ సమీపంలో ఋషికేశ్ అన్నారు. ఆ ఋషికేశం సమీపంలో కూర్చొని విష్ణు భగవానుడి యొక్క ఆరాధన చేశాడు. అప్పుడు ఆ విష్ణు భగవానుడి యొక్క కృప కలిగింది. ఒకరోజు విష్ణువు పిలిచాడు. మృత్యుదేవత వచ్చింది. మృత్యోర్మూర్ధ్ని పదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం. మృత్యువు వచ్చి అడిగిందట, ధ్రువా వస్తావా? వస్తున్నపా. మృత్యోహ మూర్ధ్ని, మృత్యువు తలకాయ మీద శిరస్సు కాలు పెట్టాట. ఎంత గొప్పవాడండి! అంటే మృత్యువును జయించాడు అని అర్థం. మృత్యువు ముఖం మీద కాలు పెట్టాడు అంటే. అలా ఆ స్వామి అద్భుతంగా భగవంతుడిలో లీనమైపోయాడు. ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం స్వస్త్యయనం స్వర్గ్యం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యం అఘమర్షణం. ఎన్ని ఫలశ్రుతులండి! ధన్యము, యశోవర్ధకము, ఆయుర్వర్ధకము, పవిత్రము, మంగళస్వరూపము, ఉత్కృష్టము, స్వర్గలోక ప్రాప్తి, ధ్రువస్థానాన్ని, మనశ్శుద్ధిని కలిగింపచేసే చరిత్ర ధ్రువ చరిత్ర. పౌర్ణమాస్యాం సినీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణేథవ. పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, ద్వాదశి రోజు కానీ, శ్రవణ నక్షత్రమందు కానీ, వ్యతిపాతమునందు కానీ, సంక్రాంతి ఎందు కానీ, ఆదివారం నాడు కానీ ఈ ధ్రువ చరిత్రను చదివితే, పారాయణం చేస్తే మానవుడి యొక్క మూర్ఖత్వం తొలగిపోతుంది. ఇది ధ్రువ చరిత్ర యొక్క ఫలితం. ఈ ధ్రువుడి వంశంలోనే తరువాత ధ్రువునికి ఇద్దరు కొడుకులు. ధ్రువుని కొడుకు ఉత్కలుడు. ఆ ఉత్కలుడికి పెద్ద సామర్థ్యం లేదు. వాని మనుమడైనటువంటి వత్సరుడు అనే వాణ్ణి రాజుగా చేశారు. ఆ వత్సరుడికి సువీధి అనే భార్య వల్ల పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు అనేటువంటి పేర్లు కలిగిన కొడుకులు పుట్టారు. విష్ణుడు అనేటువంటి వాడికి పుష్కరుని అనేటువంటి భార్య యందు సర్వతేజుడు అనే కొడుకు పుట్టాడు. ఆయనకు చక్షు అనేటువంటి పేరు కూడా ఉన్నది. వానికి ఆకూతి భార్య వల్ల చాక్షుషుడనేటువంటి మనువు పుట్టాడు.
ఆ మనువుకు పురువు, కుచ్చుడు, ఋతుడు అనేటువంటి 12 మంది కొడుకులు పుడితే వారిలో ఉల్ముకుడనేటువంటి వాడికి పుష్కరుని అనే భార్య యందు అంగుడు, సుమనుడు, ఖ్యాతి, క్రతువు, అంగీరసుడు, గయుడు అనేటువంటి కొడుకులు పుడితే ఆ వారిలో అంగరాజునకు వేణుడు అనేటువంటి వాడు పుట్టాడు. ఈ వేణుడు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు. వాడు చేసే అకృత్యాలకు మహర్షులంతా హుంకారం చేసి వాడిని చంపేసి వాడి బాహువును మదిస్తే ఆ బాహువు నుండి పుట్టాడు పృథు చక్రవర్తి, భగవంతుడి యొక్క అంశావతారం. పృథు మహారాజు యొక్క అంశం ఎట్లా ఉంటుంది అంటే, పృథుర్నామ మహారాజ భవిష్యతి పృథుశ్రవాః. పృథువు భూమండలంలో ఉన్నటువంటి సర్వశక్తులను మానవులకు అందింపచెయ్యటానికి వచ్చినటువంటి అవతారమే పృథు చక్రవర్తి అవతారము. భగవంతుడి యొక్క ఆరాధన పద్ధతిని ఈ జగత్తుకు తెలపటం కోసమే వచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారమే పృథువు యొక్క అవతారము. పృథివీ యందున్నటువంటి సకలమైనటువంటి సంభారాదులను బయటికి వెలకు తీసి మానవులందరికీ అందించినటువంటి మహానుభావుడు పృథు చక్రవర్తి. అనేక యజ్ఞయాగాది కృత్వనుష్ఠానాదుల ద్వారా భగవానుడి యొక్క పూజ ఎలా చెయ్యాలో, భగవానుడి యొక్క పూజా పద్ధతిని ఈ జగత్తుకు చెప్పినటువంటి వాడు పృథు చక్రవర్తి. అందుకే నవవిధ భక్తి మార్గములలో పృథు పూజనే అని చెప్పారు. ఆ పృథువు అనేక యజ్ఞయాగాదులు చేస్తే ఆ విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగింది. ఉపాసనా పద్ధతి, ఆరాధనా పద్ధతి, దేవతా అనుగ్రహాన్ని ఎలా పొందాలో పృథు చక్రవర్తి తన యొక్క జీవితంలో చూపించాడు. ఆ తరువాత పృథు చక్రవర్తి యొక్క వంశములోనే పృథువుకు కొడుకు పుట్టాడు. వాడి పేరు విజితాశ్వుడు అని. వాడు ఒక గొప్ప విద్య ఉన్నది వాడికి. ఇంద్రుడి దగ్గర అంతర్ధాన విద్య నేర్చి అంతర్ధానుడు అనే పేరు పొందాడు ఈ పృథు చక్రవర్తి కొడుకు. ఇతడికి నభస్వతి అనేటువంటి భార్య వల్ల హవిర్ధానుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. హవిర్ధానుడికి 6 కొడుకులు. వారిలో బర్హిషతుడు అని ఒకవాడు. ఈ బర్హిషతుడు యజ్ఞములను చేసి భూమండలం మొత్తాన్ని ప్రాచీనాగ్రములైన దర్భలతో కుశలతో కప్పటం వల్ల అతడికి పేరు పెట్టారు ప్రాచీన బర్హి అని పేరు పెట్టారు. ఈ ప్రాచీన బర్హికి శతధృతి అనేటువంటి భార్య వల్ల 10 మంది కొడుకులు పుట్టారు. ఈ 10 మంది కొడుకులనే ప్రచేతసులుగా పిలిచారు. ఈ ప్రచేతసులు శంకరుడి యొక్క భక్తులు. 10,000 సంవత్సరాలు ఈశ్వరారాధన చేసి ఈశ్వర అనుగ్రహాన్ని పొందారు. ప్రచేతసులు రుద్రుని వల్ల పొందిన ఉపదేశాన్ని అడిగితే ఇక్కడ ప్రచేతసులకు ఒక గొప్ప విషయం చెప్తాడు శంకరుడు. విష్ణు భగవానుని భక్తులే నాకు చాలా ఇష్టము. విష్ణు భక్తుడైనటువంటి రుద్రుడి సాక్షాత్కారాన్ని పొంది విష్ణు ఆరాధన చెయ్యటం వల్లనే మోక్షం వస్తుంది అని కూడా చెప్పారు. అంటే భాగవతము ఏకత్వ భావాన్ని ప్రతిపాదన చేసింది. అందుకే ప్రచేతసులకు అద్భుతమైనటువంటి తత్వోపదేశం చేస్తాడు శంకరుడు. అలాగే ఈ ప్రచేతసులకు శివుడి యొక్క ఉపదేశం
కలిగి వీరు మహాభక్తులైపోయారు. వారు శ్రీహరి భగవానుడి యొక్క భక్తులుగా మారిపోతారు. అప్పుడు ప్రాచీన బర్హి దగ్గరికి నారదుడు వస్తాడు. ఈ ప్రాచీన బర్హి ఎటువంటి వాడు అంటే, ఈ ప్రాచీన బర్హి ఎప్పుడూ కర్మకాండ చేయటమే, విపరీతమైన యజ్ఞయాగాదులు చేసేవాడు. నారదుడు చెబుతాడు, నాయన కర్మల ద్వారా ఎప్పుడూ నిశ్రేయసము లభించదు అని ప్రసంగవశాత్తు ఒక కథ చెప్తాడు. ఆ కథ కర్మ ద్వారా మానవుడు ఎలా బంధించబడతాడు అనేటువంటిదే పురంజనోపాఖ్యానము అని చెప్పారు. పురంజనమనేటువంటి పేరుతో ఒక భూమిపై గల ప్రదేశాలన్నీ పర్యటించి భారతదేశంలో 9 ద్వారములతో సర్వలక్షణ సంపన్నమైన ఒక పురాన్ని చూచాడు. పురమనగా ఏమిటి అంటే ఏమీ లేదు, విషయభోగములకు నిలయమైనటువంటి మానవ శరీరమే పురము. ఆ పురమునకు బయట అనేక విషయములు, ఆ ఉపవనములో పరమసుందరి అయినటువంటి 16 సంవత్సరముల ఒక కామిని ప్రవేశించింది. ఎవరు ఆవిడ? భోగబుద్ధి. ఎప్పుడైతే పురములో నవద్వారములు అంటే 9 రంధ్రములు శరీరానికి ఉంటాయి, 9 రంధ్రములు కలిగినటువంటి శరీరములో భోగబుద్ధి అనేటువంటి ఒక కామిని ప్రవేశించింది. ఆమెకు ఇంద్రియములను ఎడి 10 వృత్తులు, ఇంద్రియ వృత్తులనేటువంటి 100 నాయికలు గలరు. ఈ కాముక స్త్రీ రూపము చేత పురమునకు అధీశ్వరుడైనటువంటి పురంజనుడు 100 సంవత్సరముల కాలము విషయములయందు పడిపోయి తన యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టాడు. స్వరూపాన్ని విడిచిపెట్టి తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తాను ఎలా ఉన్నాడో అవన్నీ కూడా మరిచిపోతాడు. ఆ మరిచిపోయినటువంటి వాడికి జరా అనేటువంటి కన్యకా రూపంలో తిరిగి కలిగి మృత్యువు కలుగుతుంది. ఆ మృత్యువు కలిగితే జీవి ఎలా అవుతాడో చెప్పి పురంజనుడనేటువంటి వాడు చివరికి ఈ కాముక విషయములను నేను అనుభవించటం కాదు, తెలుసుకోవలసినటువంటిది భగవంతుడి యొక్క ఉనికి అని తెలుసుకొని చక్కగా మోక్షాన్ని పొందుతాడు. అంటే సంసార గృహమునందు బంధించబడిన వాడికి మోక్ష సాధన ఎట్లా కలుగుతుంది అనే అంశాన్ని పురంజనోపాఖ్యానంలో చూపించారు. ఈ ప్రచేతసులు విష్ణు భగవానుడి యొక్క ఆరాధన చేశారు. చేసి మహా అద్భుతమైనటువంటి విష్ణు భగవానుడి యొక్క స్థితిని పొందారు. ఆ తరువాత మహాజ్ఞాని అయినటువంటి ప్రియవ్రతుడి యొక్క కథను ఇక్కడ మనకు భాగవతంలో చూపిస్తారు. ఇక్కడి నుంచే మనకు 5వ స్కంధము ఆరంభమవుతుంది. అది మధ్యాహ్నము నుండి మనం ఆరంభం చేసుకుందాము. మధ్యాహ్నం మనకు జడభరతుడి యొక్క ఆఖ్యానము, అజామిలోపాఖ్యానము, ఆ తరువాత 7వ స్కంద ప్రారంభము, ప్రహ్లాదుడి అనుగ్రహము. ఈ 3 కూడా ఈరోజు సాయంత్రం మనం చెప్పుకునేటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. కాబట్టి సాయంత్రం 4 గంటలకు యథావిధిగా మన ప్రవచనాన్ని మనం ఆరంభం చేసుకుందాము. స్వస్తి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.